రామాపురం అనే గ్రామంలో రాజయ్య అనే వ్యక్తి ఉండేవాడు. అతనికున్న 3 ఎకరాల పొలంలో ఒక పంట మాత్రం ధాన్యం పండించి మిగతా సంవత్సరమంతా కాయగూరలు పండించేవాడు. అతని ఒక్కగానొక్క కూతురు కామాక్షి. కామాక్షి 5వ సంవత్సరం వయసులోనే నయంకాని వ్యాధి కారణంగా ఆమె తల్లి చనిపోయింది. కామాక్షి అందమైన అమ్మాయే కాకుండా ఇంటి పని, వంట పని బాగా చేసి సంసారాన్ని చక్కగా నడిపేది. అదే ఊళ్ళో రాజయ్య ఇంటికి 4 ఇళ్లవతల గంగమ్మ అనే పరమ గయ్యాళి ఉండేది. ఎవరిమీదనైనా అనవసరంగా నోరు పారేసుకుని అవసరం ఉన్నా లేకున్నా, అవతలివాళ్ల తప్పున్నా లేకున్నా తిట్లదండకం అందుకునేది. ఆమె కనబడితే చాలు జనం పరుగులు తీసేవారు. ఆమెకి ఒక్కగానొక్క కొడుకు, పేరు గణేష్. గంగమ్మ గయ్యాళితనాన్ని భరించలేక ఆమెను 10 ఏళ్ల కిందే అతని భర్త వదిలేసి ఇంటినుంచి వెళ్ళిపోయాడు. గణేష్ ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నాడు. ఊర్లోని పంచాయతీ ఆఫీస్లో క్లర్క్గా పనిచేస్తున్నాడు. గణేష్ కూడా ఒడ్డూ పొడవుతో అందంగా ఉంటాడు. వ్యవసాయం చేసే అవకాశం లేక తను పొలాన్ని రాజయ్యకే కౌలుకిచ్చాడు. రాజయ్య కూడా నిజాయితీగా కౌలు డబ్బులు ఇస్తుంటాడు. పక్కపక్క పొలాలు కావడంతో వారాంతరాల్లో గణేష్, కామాక్షిలు పొలం దగ్గర కలుసుకునేవారు. ఇద్దరూ కలిసి మాట్లాడుకునేవారు. ఒకరంటే ఒకరికి ఇష్టమేర్పడింది. ఒకరోజు గణేష్ కామాక్షిని చూస్తూ, కామాక్షి, నువ్వు చాలా బాగుంటావు. నువ్వు చాలా మంచి అమ్మాయివని ఊర్లో అందరూ చెప్పుకోవడం నేను చాలాసార్లు విన్నాను. నిన్ను పెళ్లి చేసుకునేవాడెవడో చాలా అదృష్టవంతుడు. కామాక్షి నవ్వుతూ, గణేష్, నువ్వంటే నాక్కూడా ఇష్టమే. నన్ను నువ్వే పెళ్లి చేసుకోవచ్చుగా. నాకున్న 3 ఎకరాల పొలం నీకు రాసిస్తాను. ఆశ్చర్యపోతూ ఆనందంగా, నిజంగా? అయినా మా అమ్మ గయ్యాళితనం గురించి విని ఎవరూ నాకు పిల్లనివ్వడానికి ముందుకు రావట్లేదు. మన పెళ్లికి మీ నాన్న ఒప్పుకుంటాడా? అదంతా నీకెందుకు? మా నాన్న సంగతి, మీ అమ్మ గయ్యాళితనం సంగతి నేను చూసుకుంటాను. అసలు నేనంటే నీకిష్టమేనా అని అడిగింది కామాక్షి. ఇష్టమా? నువ్వంటే నాకు చచ్చేంత ఇష్టం. అయితే రేపు కౌలు డబ్బులకు వచ్చినప్పుడు మీ అమ్మని కూడా తీసుకురా. మిగతా కథ నేను నడిపిస్తాగా. తెల్లారింది. 10 గంటల సమయంలో గణేష్ తల్లి గంగమ్మని తీసుకుని రాజయ్య ఇంటికి వస్తున్నాడు. వాళ్లు రావడాన్ని కిటికీలోంచి చూసిన కామాక్షి వాళ్లకి వినిపించేలా గొంతు గట్టిగా పెంచి, నాన్నా, నిన్న నువ్వు పొలంలో తవ్వుతుంటే గుణపానికేదో గట్టిగా తగిలింది అన్నావు కదా. కొంపదీసి లంకెబిందులు కావు కదా అంది కామాక్షి. ఆ మాట వినగానే గబగబా లోపలికొచ్చిన గంగమ్మ, ఏంది రాజయ్యన్నా, లంకెబిందులంటోంది నీ కూతురు? మన పొలంలో గాని పడ్డాయా? పక్కనే ఉన్న గణేష్ని చూసి కన్ను కొడుతూ కామాక్షి, మన పొలం కాదు గంగమ్మత్త, మా పొలం. అవును కదా నాన్నా? మనది వాళ్లది కాదమ్మా. 2 పొలాల మధ్య సరిహద్దుగట్టు సరిచేస్తుంటే గుణపానికి తగిలింది. ఎక్కువ భాగం మన పొలంలోనే ఉందనుకో. అందుకు గంగమ్మ గయ్యమంటూ, ఎక్కువ భాగం ఎవరి పొలంలో ఉందో చూసి తేల్చి చెప్పాల్సిందేను. ఈ గయ్యాళి గంగమ్మతో పెట్టుకుంటే గడగడలాడించేస్తాను. ఏమనుకుంటున్నారో? హా, అవును మరి. నువ్వు గయ్యాళితనం చూపించగానే కుయ్యో మొర్రో అని భయపడిపోతాను అని అనుకుంటున్నావా? గంగమ్మత్త, నీ గయ్యాళితనం ఊర్లో వాళ్ల ముందు చూపించు, నా దగ్గర కాదు. కయ్యం కామాక్షి ఇక్కడ. నువ్వు గయ్యాళి మారివైతే నేను కయ్యాల మారిని. అయినా అవి లంకిబిందులు అవునో కాదో, అందులో రత్నాలే ఉన్నాయో రాళ్లే ఉన్నాయో తెలియకుండానే అప్పుడే గొడవ మొదలుపెట్టావు. అయినా దున్నేవాడిదే భూమన్నట్టు దొరికినవాడిదే నిధి. నువ్వెవడికైనా చెప్పుకో. విషయం 10 మందికి తెలిస్తే నిధిని ప్రభుత్వం లాక్కుపోతుంది. అప్పుడు నీ పని నా పని నా అక్కడమే. ఏంది నాకేది అని గంగమ్మంది. వెంటనే కామాక్షి, ఆ పంచదారో బెల్లమో మామిడి తాండ్రో అంచేత అన్నీ మూసుకుని కౌలు డబ్బులు తీసుకుని వెళ్ళొత్తా. ఏందే మూసుకునేది?
ఆ లంకె బిందెల్లో నాదే ఎక్కువ వాటా. కాదంటే ఒప్పుకునేదే లేదు. కామాక్షి సీరియస్గా చూస్తూ, అయితే ఒక పని చెయ్యత్తా. లంకెబిందుల్లో ఏమున్నా ఎంతున్నా మొత్తం నీకే దక్కుతుంది. నేను చెప్పినట్టు చెయ్యి అనగానే, ఏమిటది? నన్ను నీ కొడుక్కిచ్చి పెళ్లి చెయ్యి. అప్పుడు మా పొలం నీకు కట్నం కింద వస్తుంది కాబట్టి లంకెబిందులు మొత్తం నీకే చెందుతాయి. ఏమంటావు నాన్నా? అంది కామాక్షి తండ్రిని చూస్తూ. అంతేగా అంతేగా అన్నాడు రాజయ్య. గణేష్ కామాక్షి వంక ప్రేమగా చూస్తూ, అమ్మ కామాక్షి, మన పెళ్లి కోసం మా అమ్మని ఎక్కడిరికించాలో అక్కడిరికించావు. నువ్వు చాలా తెలివైన దానివి అని అనుకున్నాడు గణేష్. గంగమ్మ ఆలోచిస్తున్నదల్లా కామాక్షి వంక చూస్తూ, నీలాంటి కయ్యాలిమారిని కోడలుగా చేసుకోవడం నాకిష్టం లేదు. నీలాంటి గయ్యాళి అత్తకి కోడలుగా రావడానికి నేను సిద్ధపడలేదా మరి? అయినా ఆ లంకెబిందులు బయటకి తీస్తే ఊర్లో కుర్రాళ్ళు ఇంటి ముందు లైన్లు కడతారు. ఆలోచించుకో అంది కామాక్షి వయ్యారంగా. ఆలోచనలో పడ్డ గంగమ్మ, సరే, 2 రోజులు టైం ఇయ్యండి, ఆలోచించుకొని చెప్తా. అంతవరకు లంకెబిందెలు తీయొద్దు. సరే అని గంగమ్మ వెళ్ళిపోతుంది. గంగమ్మ వెళ్ళిన తర్వాత కూతురు కామాక్షిని చూస్తూ రాజయ్య, అదేంటమ్మా గంగమ్మతో అలా అన్నావు? అయినా గణేష్ని పెళ్లి చేసుకుని ఆ గయ్యాళి గంగమ్మతో నువ్వు జీవితాంతం వేగగలవా? గణేష్ అయితే మంచి కుర్రాడే అనుకో, కాని తల్లి చాటు పిల్లడు. నువ్వు ఆలోచించి మాట్లాడవలసిందమ్మా. నాయనా, నేను అన్నీ ఆలోచించే నిర్ణయం తీసుకున్నాను. ఆమె గయ్యాళి గంగమ్మైతే నేను కయ్యాల కామాక్షిని. ఆమె గయ్యాళితనానికి కళ్ళెం వెయ్యాలని నేనామెకి కోడలుగా వెళ్లాలని అనుకుంటున్నాను. అయినా నాకు గణేష్ తోడుంటాడు కదా. ఆమె కొమ్ములు విరచడానికి, కొవ్వు కరిగించడానికి ఒక ఉపాయం ఉంది నాయనా. ఇలా రండి చెప్తాను అని తండ్రి చెవిలో ఏదో చెప్పింది కామాక్షి. కామాక్షి చెవిలో చెప్పింది విని ఆశ్చర్యంగా రాజయ్య, అలా చెయ్యడం తప్పు, మోసం కూడా కదా తల్లి. ఏం కాదు నాయనా, అలాంటి గయ్యాళికి తోక కత్తిరించాలంటే నేను చెప్పిందే నిజమైన మార్గం. ఇదిలా ఉండగా గంగమ్మ ఇంటి దగ్గర తల్లిని చూస్తూ, అమ్మా, నువ్వు నిజంగానే కామాక్షితో నా పెళ్లి చేయడానికి ఇష్టంతోనే ఒప్పుకున్నావా? ఆ అమ్మాయి కయ్యాలిమారి అని ఊరంతా అంటుంటారు. తనని పెళ్లి చేసుకున్నాక ఆ కయ్యాల కామాక్షితో మనం వేగగలమా? అప్పుడు గంగమ్మ, ఒరే పిచ్చి సన్నాసి, ఆ కామాక్షి కయ్యాలమారైతే నేను గయ్యాళి గంగమ్మని. ఆ పిల్లని పెళ్లి చేసుకుంటే నీకు వాళ్ళ 3 ఎకరాలతో పాటు పొలంలో దొరికిన లంకెబిందెల్లో ఏమన్నా ఉంటే అదంతా కూడా నీకే వస్తుంది. అందుకే అన్నాను. సరే, నువ్వు ఆలోచించుకో. తర్వాత ఏం జరిగినా నాకు సంబంధం లేదు. నేనెప్పుడూ నీ మాట కాదనను. అలా వీధిలో వరకు వెళ్ళొస్తాను అని బయటికి వెళ్ళాడు గణేష్. అలా వెళ్తూ ఉండగా రాజయ్య ఇంటి ముందు కామాక్షి నిలబడి ఉంది. కామాక్షిని చూస్తూ, ఏం కామాక్షి, మీ నాయన లేడా? తీరిగ్గా వీధిలో కూర్చున్నావు. తీరిగ్గా కూర్చోడవా నా బొంద. మీ ఇంటికే మీ అమ్మని పిలవడానికి వద్దామనుకుంటున్నాను. రాత్రి మా నాయనా నేను కష్టపడి లంకెబిందెలు ఇంటికి తెచ్చాం. ఇంటికి పోయి మీ అమ్మని తీసుకురా. మీ సమక్షంలోనే బిందెలు తెరుద్దామనుకుంటున్నాం అని కామాక్షి అనగానే ఇంటికి వెళ్ళి తల్లిని తీసుకునొచ్చాడు గణేష్. రాజయ్య ఇంటికి వచ్చిన గంగమ్మ, ఏం రాజయ్యన్నా, మాకు చెప్పకుండానే లంకెబిందెలు పొలం నుండి తీసుకొచ్చావు? ఆ గంగమ్మత్త, అందరికీ బొట్టు పెట్టి తీసుకురావడానికి ఇదేమైనా పెళ్ళా పేరంటమా? ఎప్పుడో పూర్వీకులెవరో దాచిపెట్టిన లంకెబిందెలు. డప్పు కొట్టుకుంటూ మందిని తీసుకెళ్తే లంకెబిందెల్లో ఏమున్నా మనకు దక్కేది బూడిదే. ఎందుకంటే ఆ లంకెబిందెల్ని గవర్నమెంట్ వాళ్ళు పట్టుకుపోతారు. అందుకే మా నాన్న నేను కష్టపడి నానా తంటాలు పడి 3వ కంట పడకుండా ఇంటికి తీసుకొచ్చాం. నన్ను నీ కొడుక్కి చేసుకుంటానన్నావు కాబట్టి, నాకు కాబోయే అత్తవు కాబట్టి నీ సమక్షంలో లంకెబిందెలు మూతలు తీద్దామని పిలిపించాను. పొరపాటున తేడా ఉంటే నీ గయ్యాళితనాన్ని నేను తట్టుకోలేను కదా అన్న కామాక్షిని చూస్తూ, ఓసి,
నా కాబోయే కయ్యాలమారి కోడలా, నీ మాటలాపి ముందు ఆ లంకె బిందెల్ని తెరువు. సరే నాయనా, లంకె బిందెలు తీసుకురా. రాజయ్య గదిలో నుంచి మూతి గుడ్డతో కట్టి ఉన్న 2 బిందెల్ని తీసుకొచ్చి హాల్లో పెట్టాడు. వాటిని చూపిస్తూ, గంగమ్మత్త, బిందెలకి కట్టి ఉన్న సీలుమూతలను నీ చేత్తో నెత్తి. బిందెల్లో ఏముందో చూడాలని నాకు చాలా ఆత్రంగా ఉంది. గంగమ్మ ఒక బిందె దగ్గరికి వెళ్ళి, పట్టుకోరా అబ్బి అని పైనున్న గుడ్డ తీసి లోపల చెయ్యి పెట్టింది. అంతే, షాక్ తగిలిన దాన్లా రాజయ్య వంక కామాక్షి వంక చూస్తూ ఉండిపోయింది. అది చూసి, ఏమైందత్తా, కరెంట్ షాక్ తగిలిన దాన్లా అలా చూస్తున్నా? గంగమ్మ వెటకారంగా, ఇందులో బంగారం కడ్డీలు చేతికి తగలడంతో షాక్ అయ్యాను అంటూ ఎముకను తీసింది. అది చూసి గణేష్ నవ్వుతూ, నీ చేతులు తగిలి బంగారం కడ్డీలు ఎముకలుగా మారైపోయాయమ్మా. ఆ 2వ బిందె చూడు, అందులో పొరపాటున బూడిదిగానే ఉందేమో. గణేష్ అన్నట్టు నిజంగా అందులో బూడిదే ఉంది. అది చూసి సీరియస్గా గంగమ్మ, అందులో బంగారాన్ని వీళ్లే మార్చేసుంటారా, లేకపోతే బిందెల్ని మనకి చెప్పి పొలం నుండి మనతో కలిసి తెచ్చేవారు కదా. ఏమమ్మా గంగమ్మత్త, నోటికెంతొస్తే అంత మాటలనకు. అలాంటి దొంగ పనులు చేయాల్సిన అవసరం మాకు లేదు. గవర్నమెంట్ వాళ్ళకి తెలిస్తే సీజ్ చేస్తారని నేను నాయన నానా అవస్థలు పడి తెచ్చాం. అందులో ఎముకలు బూడిద ఉంటాయని కలగన్నామా? నాకు అదంతా తెలీదు. నిన్ను కోడల్ని చేసుకోవడం లేదు. గంగమ్మత్త, కథలు పడ్డావంటే ఈ కామాక్షి చూస్తూ ఊరుకోదు. నీ కొడుకుని ఎలా పెళ్లి చేసుకోవాలో నాకు తెలుసు అన్న కామాక్షితో, అది చూస్తాను, పదరా గణేష్ అని కొడుకు చెయ్యి పట్టుకుని గబగబా బయటికి పోయింది గంగమ్మ. నీ కొడుకుని ఎలా పెళ్లి చేసుకోవాలో నాకు తెలుసు గంగమ్మత్త. ఖచ్చితంగా నీ కొడుకుని నీ కళ్ళ ముందే పెళ్లి చేసుకుని తీర్తాను అని శపథం చేసింది. కామాక్షిని చూస్తూ రాజయ్య, అమ్మా, నువ్వు చేసిన పని నాకేం నచ్చలేదమ్మా. లంకె బిందులో ఉన్న నగలు, వజ్రవైఢూర్యాలు తీసి వేరే చోట దాచి అందులో ఎముకలు బూడిద నింపి మనం సీల్ చేశామని ఆ గంగమ్మ గమనించే ఉంటుందని నా అనుమానం. అందుకే మన మీద గైగై మంది. ఆమె ఆవులిస్తే పేగలు లెక్కపెట్టే రకం. ఖచ్చితంగా గణేష్ని నువ్వు పెళ్లి చేసుకోవడానికి ఆ గంగమ్మ ఒప్పుకోదమ్మా. నాన్నా, ఆ గంగమ్మ ఆవులిస్తే పేగులు లెక్కపెట్టే రకమైతే నేను ఆవులించకుండానే పేగులు లెక్క పెడతాను. ఆమెకి ఊర్లో గయ్యాళి అని ఎంత పేరుందో నాకు కయ్యాలమారిగా అంతే పేరుంది. అయినా నువ్వొక విషయం గమనించావా? మనం లంకెబిందెలు 2టికి ఊడిపోకుండా పై మూత గుడ్డలకు బంగారం గొలుసులు కట్టాం. మూతలు విప్పిన ఆ గంగమ్మ ఆ 2 మూతలకు కట్టిన బంగారు చైన్లని బొడ్డును దూపుకుపోయింది. కాని బిందెలు ఎముకలున్నా బూడిదున్నా ధర్మబద్ధ ప్రకారం మనకు ఒక్క చైనైనా ఇచ్చిందా? నువ్వేమీ ఎక్కువ ఆలోచించి ఫికర్ కాకున్నానా? గణేష్ని ఎలా నా మొగుణ్ణి చేసుకోవాలో నాకు తెలుసు. నువ్వు ఇంత సద్యాన్నం తిని విశ్రాంతి తీసుకో, నేనిప్పుడే వస్తా. రాజయ్య కంగారుగా, బిడ్డా, నువ్వా గంగమ్మతో కయ్యం పెట్టుకోమాకు. అన్నీ సద్దుమనిగాక నీ పెళ్లి ముచ్చట ఆలోచిద్దాంలే. తండ్రి వంక చూస్తూ కామాక్షి, నాయనా, నువ్వు ఏం ఫికర్గాకు. ఆ గయ్యాలి గంగమ్మ అత్తకి చిన్న గాబరా ఇంజెక్షన్ ఇచ్చి వస్తాను, నువ్వు గమ్మునుండు అని ఒక తెల్లని దారపురీలు తీసుకుని మెడలో కట్టడానికి సరిపోయినంత సైజులో 9 వరుసలు వేసి దానికి పసుపు రాసి మధ్యలో ఒక మంచి పసుపు కొమ్ము కట్టి దాన్ని జాగ్రత్తగా ఓణీ కొంగులో ముడేసుకుని గంగమ్మ ఇంటికి వెళ్ళింది. ఇంట్లోకి ప్రవేశిస్తూనే గంగమ్మత్తా, ఓ గంగమ్మత్తా అని పిలిచింది. ఎవరూ అంటూ కిచెన్లోంచి గంగమ్మత్త మాట వినిపించింది. ఓహో, కిచెన్లో ఉన్నావా గంగమ్మత్త? బాగుంది, నా ప్లాన్కి తగిన ప్లేస్లోనే ఉన్నావు, వస్తున్నానుండు అనుకుంటూ, నేనత్తా, నీకు కాబోయే కోడల్ని, కామాక్షిని. ఎవరే కోడలు? చచ్చినా నిన్ను కోడలుగా చేసుకోను అన్న గంగమ్మతో, నిన్ను చంపైనా నీ కొడుకుతో తాళి కట్టించుకుంటా నేను అంటూ అక్కడ డైనింగ్ టేబుల్ మీదున్న చాకు తీసి ఊహించని విధంగా గంగమ్మ పీక మీద పెట్టి, ఇప్పుడు చెప్పు, నీ కొడుకుతో నా పెళ్లి చేస్తావా అని కామాక్షి అనగానే, ఓలమ్మో ఓలమ్మో, ఇది నన్ను చంపేస్తోంది, ఎవరైనా కాపాడండి అని గంగమ్మ అరవగానే బయటి నుండి ఒక గొంతు, నువ్వే పెద్ద గయ్యాళి గంపవి, నీ గయ్యాళితనానికి ఎదుటోళ్ల గుండాగి చావాలిగాని
ఎవరో నిన్ను చంపడమేంటి గంగమ్మ విడ్డూరం కాకపోతేను అని వినిపించగానే కాదు కాదు, నేను చెప్పేది నిజం. ఆ రాజయ్య కూతురు కామాక్షి నా గొంతు మీద కత్తి పెట్టి నన్ను చంపుతానంటోంది. కాపాడండి. ఓ కయ్యాల మారి పిల్ల, నీకు తగిన జోడియేలే. నీ గయ్యాళితనానికి దాని కయ్యాల గుణానికి సరిపోద్దిలే. నీ చావు నువ్వు చావక జనాల్నెందుకు చంపుతావ్ అని మరో గొంతు వినిపించింది. గంగమ్మ మళ్ళీ ఇంకా ఏదో అనబోతూ ఉండగా సీరియస్గా కామాక్షి గంగమ్మ గొంతు మీద కత్తిని బిగిస్తూ, నువ్వుగాని మళ్ళీ నోరెత్తావో నిజంగానే ఈ చాకుతో పీక కోసి చంపేస్తాను. మర్యాదగా వెనక్కిపోయి ఆ గోడను ఆనుకుని కుక్కిన పెయిన్లా నిలబడు. కదిలేవా అయిపోతావు అని గద్దించగానే గంగమ్మ కాస్త భయంగా వెనక్కి వెళ్లి గోడను ఆనుకుని నించుంది. కామాక్షి ఓణీలో దాచిన పసుపు కొమ్ము తాళి తీసి చూపిస్తూ, నీ కొడుకు రాగానే ఈ పసుపు కొమ్ము తాళిని నీ కళ్ల ముందే నా మెడలో కట్టించుకుంటాను. చూసి ఆనందించి అక్షింతలువే. ఈ జన్మలో అది జరగదు. ఈ జన్మ ఆ జన్మ వరకు ఎందుకు? ఇంకో గంటలో నీ కొడుకు రాగానే జరిగిపోద్ది అని కామాక్షి అంటూ ఉండగా లోపలికొచ్చిన గణేష్ కామాక్షి చేతిలోని కత్తిని, తాళిని, మరోపక్క గోడకు బల్లిలా అతుక్కుపోయిన తల్లిని చూసి, ఏమైంది కామాక్షి? ఏంటిదంతా? అనగానే తన చేతిలోని తాళిని చూపిస్తూ గణేష్కి సైగ చేస్తూ, ఏం లేదుగాని ముందీ పసుపు కొమ్ము నా మెడలో కట్టు. తర్వాత వివరాలన్నీ తీరిగ్గా చెప్తాను. కంగారుగా గంగమ్మ గణేష్ని చూస్తూ, ఒరే నాయనా, ఈ నంగనాచి మాటలు నమ్మకురా. నిన్ను పెళ్లాడ్డం కోసం ఇప్పటివరకు కత్తి నా పీక మీద పెట్టి బెదిరించింది. పొరపాటున కూడా దాని మెడలో తాళి కట్టకురా. నీ మాట నేనెప్పుడూ కాదనలేదమ్మా. నీకిష్టం లేకుండా నేనే పని చెయ్యను. కామాక్షి, నేను తల్లిచాటి కొడుకుని, నన్నొదిలే. అతను ఊహించని విధంగా తన చేతిలోని పసుపు కొమ్ము తాళి అతని మెడలో కట్టి, ఇక నుండి పెళ్లంచాటి మొగుడుగా మారు. అది చూసి గంగమ్మ, అదేంటే? వాడు నీకు కట్టాలి గాని నువ్వు వాడికి కట్టడమేమిటి? దీన్నే జంబలకడి పంబ అంటారత్తా. రేపు పంతుల్ని తీసుకుని మా ఇంటికొచ్చి మంచి ముహూర్తం చూసి మా పెళ్లి చెయ్యకపోయావో నిజంగానే ఏ రాత్రో వచ్చి నీ నెత్తిన బండేసి చంపి నీ కొడుకుని తీసుకుపోతా అని విసవిసా వెళ్ళిపోయింది కామాక్షి. మరుసటి రోజు ఉదయం తెల్లవారింది. సూర్యుడు ఆకాశంలో మెరుస్తున్నాడు. వరండాలోని మంచం మీద కూర్చుని ఈ లోకంలో లేనట్టు ఎటో చూస్తూ దీర్ఘంగా ఆలోచిస్తోంది గంగమ్మ. స్నానం చేసి తల్లి దగ్గరికి వచ్చిన గణేష్, అమ్మా, కాఫీ. పరధ్యానంగా ఎటో చూస్తూనే, నాకొద్దు, నువ్వు తాగు. తల్లివంక షాకింగ్గా చూస్తూ, అమ్మా, నీకేమైందమ్మా? నేను నీకు కాఫీ తేలేదు. నాకు తాగడానికి కాఫీ ఏది చెయ్యలేదా అని అడుగుతున్నాను. అయినా కాని అమ్మా, ఉదయం లేచి కాఫీ కూడా చేయకుండా ఇలా కూర్చుని ఏంటంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు అని అడిగాడు. ఏం లేదురా, నిన్న వచ్చి నన్ను భయపెట్టి నిన్ను కంగారు పెట్టి నీ మెడలో రివర్స్లో తాళి కట్టి వెళ్ళిపోతూ వార్నింగ్ ఇచ్చిన కామాక్షి నాకు రాత్రంతా నిద్ర లేకుండా చేసిందిరా. దానికి తగిన గుణపాఠం చెప్తేగాని నాకు మనస్సు అంతుండదు అంది గంగమ్మ. అది విని, అమ్మా, కామాక్షి మంచమ్మాయి. పైగా మన పొలం, వాళ్ల పొలం పక్కనే ఉన్నాయి. వాళ్ళ నాన్నే మన పొలం కౌలు చేస్తున్నాడు. పైగా కామాక్షిని పెళ్లి చేసుకుంటే వాళ్ల పొలం కూడా మనకే వస్తుంది. నాకెలాగో ఉద్యోగం ఉంది కాబట్టి ఆ పొలాల మీద వచ్చే ఆదాయంతో మనం హాయిగా బ్రతకవచ్చు. అది విని కోపంతో, అంటే నువ్వు కూడా ఆ కామాక్షి కొంగులోన దూరిపోయావన్నమాట. ఎవరు ఎన్ని చెప్పినా ఆ కయ్యాల కామాక్షికి ఈ గయ్యాల గంగమ్మంటే ఏంటో తెలిసేలా చెయ్యాలి. నా దెబ్బకు దానంతటదే నాకు పెళ్లి వద్దు బాబోయ్ అనేలా చేస్తాను. నువ్వు చూస్తూ ఉండుగాని. ముందు నువ్వెళ్ళి మన పంతులు సిద్ధాంతి పిలకశాస్త్రిగారిని పిలుచుకురా. అలాగే అమ్మా అని వెళుతున్న గణేష్, అమ్మా, నువ్వు పెట్టుకోక కామాక్షితో పెట్టుకున్నావమ్మా. తాను పైకి కనిపించేంత అమాయకురాలు కాదు. నీ గయ్యాళితనాన్ని గంప కింద పెట్టాలంటే తానే నీకు తగిన కోడలు. అక్కడ రాజయ్య ఇంట్లో కామాక్షి కాలు కాలిన పిల్లిలా అటూ ఇటూ తిరగడం చూసి రాజయ్య, బిడ్డా, ఏం జరిగిందమ్మా? ఎందుకలా పరేషానుగా అటూ ఇటూ తిరుగుతున్నావ్? నాయనా,
ఆ గంగమ్మని ఈరోజు మన ఇంటికొచ్చి పెళ్లి ముహూర్తం పెట్టించమని నిన్న గట్టిగా వార్నింగ్ ఇచ్చి వచ్చాను. ఆ ఏర్పాట్లతో వస్తుందా రాదా, ఏదైనా కిరికిరి పెడుతుందా అని ఆలోచిస్తున్నాను. అమ్మా, ఆ గంగమ్మ సంగతి తెలిసి మరీ తన ఇంటికి కోడలుగా వెళతాననడం కొరివితో తలగొక్కోవడం వంటిది. ఇక ఆ విషయం ఆలోచించుకు వదిలేయ్ అన్న రాజయ్యతో, నాయనా, గణేష్ చాలా మంచివాడు. ఆ ఇంటికి నేను తప్ప ఏ ఆడపిల్ల కోడలుగా వెళ్ళినా ఆ గయ్యాళి గంగమ్మ దాటికి తట్టుకోలేదు. అందుకే నేను చెప్పినట్లు చెయ్ అంటూ కామాక్షి తండ్రి చెవిలో ఏదో చెప్పింది. అంతా విన్న రాజయ్య, "హ, సరేనమ్మా, అలాగే" అని బయటకు వెళ్ళాడు. తండ్రి అలా వెళ్ళగానే నవ్వుకుంటూ కామాక్షి, గంగమ్మత్త, నువ్వు ఎన్ని వేషాలు ఎత్తులు వేసినా నా తాళి ఉచ్చు నుండి తప్పించుకోలేవు. అక్కడ గంగమ్మ ఇంటికి పిలకశాస్త్రిని తీసుకొచ్చాడు గణేష్. గంగమ్మని చూస్తూనే పిలకశాస్త్రి, నమస్కారం గంగమ్మగారు. ఏంటి సడన్ గా కబురు పెట్టారు? ఏదైనా శుభకార్యమా? అవును శాస్త్రి, మా అబ్బాయికి పెళ్ళి అని గంగమ్మ అనగానే శాస్త్రి ఆనందంగా, ఆ మాట అంత నెమ్మదిగా చెబుతారేమిటమ్మా? అద్భుతమైన ముహూర్తం పెట్టి ధూంధాంగా చేద్దాం పెళ్ళి. గంగమ్మ ప్రశాంతంగా, అంత ఆవేశం వద్దు శాస్త్రి. నువ్వు పెళ్లికి పరమ చండాలమైన ముహూర్తం పెట్టాలి. వీలైతే అసలు దగ్గర్లో మంచి ముహూర్తం లేదనే చెప్పాలి. ఆశ్చర్యంగా శాస్త్రి, అదేమిటమ్మా అలా ఎందుకు? ఇంతకీ ఎవరికి చెప్పాలి ఆ విషయం? ఆ రాజయ్య కూతురు కామాక్షికి. అది నా కొడుకుని పెళ్లి చేసుకుంటానని నాతో ఛాలెంజ్ చేసి నా కొడుకు మెడలో ఎదురు మంగళసూత్రం కట్టింది. దానికి గంగమ్మంటే ఏంటో తెలియాలి అంది కసిగా గంగమ్మ. గంగమ్మ వంక జాలిగా చూస్తూ, పిచ్చి తల్లి, భ్రమతో పగటి కలలు కంటోంది. గంగమ్మ పిలకశాస్త్రిని గణేష్ని తీసుకుని రాజయ్య ఇంటికి వెళ్ళింది. వరండాలో కూర్చున్న రాజయ్య గంగమ్మని చూస్తూ, రాచెల్లెమ్మా, నీకోసమే ఎదురుచూస్తున్నాం. నిన్న నీ కూతురు కామాక్షి ఈవేళ ముహూర్తం పెట్టించాలని వార్నింగ్ ఇచ్చింది కదా, అందుకే ఆ ముచ్చట ఏదో ముగించేద్దామని పంతుల్ని తీసుకొని వచ్చాను. పంతులుగారు, మీకు విషయం మొత్తం చెప్పాను కదా, మంచి ముహూర్తం చూసి చెప్పండి. పిలకశాస్త్రి తల అడ్డంగా ఊపి, అమ్మా, మంచి ముహూర్తం కాదు కదా, 4 నెలల వరకు అస్సలు ముహూర్తాలే లేవు. కామాక్షి పిలకశాస్త్రి వంక చూస్తూ, అయితే నిజంగానే ముహూర్తాలు లేవు అంటారా శాస్త్రిగారు? లేక అలా చెప్పడానికి మా గంగమ్మత్త గట్టిగా దక్షిణిచ్చిందా? కోపంగా గంగమ్మ, ఇగో పిల్లా, నేనెందుకలా చేస్తాను? మాటలు సరిగ్గా రాని. అమ్మా, ఆవిడ చెప్పడం నేను చెప్పడం కాదు, శాస్త్రం చెబుతుందమ్మా. కామాక్షి కోపంగా, అవునా పిలకశాస్త్రిగారు, మీరు అబద్ధం చెప్పారంటే మీ పిలక కత్తిరిస్తాం జాగ్రత్త అని లోపలికి చూస్తూ పరమేశ్వర శాస్త్రిగారు అనగానే లోపల్నుండి వచ్చిన పరమేశ్వర శాస్త్రి, అమ్మా కామాక్షి, ఇంకో గంటలో అద్భుతమైన ముహూర్తం ఉందమ్మా. ఏర్పాట్లన్నీ చేశాను. మీరు అబ్బాయి సమయానికి పూలదండలు మార్చుకుంటే చాలు. శోభనానికి కూడా ఈ రాత్రికే దివ్యమైన ముహూర్తం ఉంది. గంగమ్మ పిలకశాస్త్రి షాక్ అయ్యారు. గణేష్ ఆనందంగా నవ్వుకున్నాడు. గంట తర్వాత గణేష్ కామాక్షి పూలదండలు మార్చుకున్నారు. ఏడవలేని నవ్వుముఖంతో, సరే, పెళ్ళయింది కదా, శోభనం మా ఇంట్లో ఏర్పాటు చేస్తాన్లే అంటూ అదోలా చూస్తూ, పెళ్ళైతే అయింది కాని నీకు శోభనం ఎలా జరుగుతుందో నేను చూస్తానే అని మనసులో గంగమ్మ శపథం చేసింది. గణేష్ కామాక్షి దండలు మార్చుకుని పెళ్లి చేసుకున్నాక అదే రాత్రి శోభనానికి కూడా మంచి ముహూర్తం ఉందని పరమేశ్వర శాస్త్రి చెప్పడంతో రాజయ్య వంక చూస్తూ, అన్నయ్య, పెళ్ళని తతంగం కామాక్షి పంతం వలన ఏదో ఇలా జరిగిపోయింది. ఆ శోభన కార్యక్రమం ముచ్చటైనా నా ఇంట్లో చేసి నన్ను సంతోషపడని. అవును రాజయ్య, ఆ కార్యక్రమం పిల్లాడింట్లో జరిగితేనే శుభమూ శ్రేయస్కరమూను. ఆ కార్యక్రమాన్ని నేను భేషుగ్గా జరిపిస్తాను. పిలకశాస్త్రి వంక ఓరగా చూస్తూ, భేషుగ్గా జరిపించడం అంటే శోభనం మంచం మీద
మా ఇద్దరి మధ్య కూర్చుని తెల్లార్లు మంత్రాలు చదువుతూ ఉంటారా పిలకశాస్త్రి గారు? అమ్మో, రాను రాను. నీ గురించి పూర్తిగా తెలిసాక కూడా అలాంటి పిచ్చి పనులు చేస్తానా కామాక్షి తల్లి? మీ శోభనానికి ఏ ఆటంకం రాకుండా, ఏ గ్రహదోషం లేకుండా గది బయటనే దిట్టమైన శాంతి పూజలు చేయిస్తాను అన్నాడు పిలకశాస్త్రి. రాజయ్య కామాక్షి వంక చూస్తూ, అమ్మా కామాక్షి, అయిపోయిన దాని గురించి ఎందుకుగాని మీ అత్త ముచ్చట కాదనడం ఎందుకు? ఆ కార్యక్రమమేదో అక్కడే కాని అంటూ గంగమ్మని చూస్తూ, అమ్మా చెల్లెమ్మా, నీ మాట ప్రకారమే కాని ఏర్పాట్లన్నీ చేసుకుని సాయంత్రానికి నేనొస్తాన్లే. మంచిదన్నయ్యా, కోడల్ని నేను తీసుకెళ్తున్నాను. రేపు కార్యమయ్యాక ఇద్దరూ కలిసొస్తార్లే అని నడుస్తూ కామాక్షి వంక ఓరగా చూస్తూ, నీ శోభనం ఎలా జరుగుతుందో నేను చూస్తానే అని మనసులో అనుకుంది గంగమ్మ. ఆ రోజు సాయంత్రమైంది. రాజయ్య శోభనానికి కావలసిన పూలు, స్వీట్సు అన్నీ బుట్టల్లో తెచ్చి గంగమ్మకిచ్చి, చెల్లమ్మా, కార్యక్రమం అయిపోయాక అమ్మాయిని అల్లుణ్ణి తీసుకుని మనింటికొచ్చేయండి. రేపు భోజనాలు అక్కడే. అదేంటన్నయ్యా, నువ్వు కూడా ఇక్కడే ఉండు. రేపు అందరం కలిసెళ్దాంలే. లేదమ్మా, నేను కూడా లేకపోతే ఇల్లు బోసిపోతుంది అంటూ వెళ్ళిపోయాడు రాజయ్య. గంగమ్మ రాజయ్య తెచ్చిన ఐటమ్స్ అన్నీ చూసింది. ఒక బుట్టెడు జిలేబీలు, ఒక బుట్టెడు లడ్లు, ఒక బుట్టెడు మైసూర్పాక్, రకరకాల పువ్వులు అన్నిట్నీ చూస్తూ, అబ్బబ్బబ్బబ్బా, కూతురు శోభనానికి ఏమేర్పాట్లు చేశాడులే రాజయ్య. నిజంగా శోభనం జరుగుతుందనే భ్రమలో ఉన్నాడు పిచ్చి తండ్రి. కాని ఇక్కడ ఉన్నది గంగమ్మ అని మర్చిపోయాడు అని గొణుక్కుంటుండగా గంగమ్మని చూస్తూ, ఏమిటమ్మా గంగమ్మగారు, మీలో మీరే ఏదో మాట్లాడుకుంటున్నారు? కొంపదీసి శోభనానికి కూడా ఎసరు పెట్టాలనుకుంటున్నారా ఏమిటి? నేనైతే ఈ ముహూర్తాన్ని ఏమీ మార్చలేం తల్లి. అతన్ని చూస్తూ గంగమ్మ, పిలకశాస్త్రి, ఎసరు ఎప్పుడో వాళ్ళింట్లోనే పెట్టేశాను. ఇప్పుడు బియ్యం పోసి పొంగు రప్పించడమే. నువ్వేం కంగారు పడకు, ఆ సంగతి నేను చూసుకుంటాను. కాని ఇప్పుడు శోభనం ముందు నువ్వు చేసే కార్యక్రమాలేవైనా ఉన్నాయా? అమ్మా, అమ్మాయిని అబ్బాయిని కూర్చోబెట్టి మన్మథ పూజ చేయించాలి. ఆ తర్వాత వాళ్ళని గదిలోకి పంపాలి. సరే అయితే మీరా కార్యక్రమం మీద ఉండండి. అబ్బాయిని అమ్మాయిని పిలుచుకొస్తాను. కోడలా కామాక్షి అని ప్రేమ వలకపోస్తూ పిలిచింది గంగమ్మ. వెంటనే కామాక్షి అక్కడికి వచ్చి, ఏంటత్తమ్మా అంత కారిపోతోంది? అర్థం కానట్టుగా, ఏంటి కారిపోయేది? అదే అత్తమ్మా, ప్రేమ. ఎంత మాట అనేశావు పిల్లా. ఎంతైనా నువ్విక నుండి నా ముద్దుల కోడలివి. కోపాలు ఎల్లప్పుడూ ఉండిపోతాయా ఏంటి? పంతులుగారు ఏదో మన్మథ పూజ అంటున్నారు. నువ్వు అబ్బాయి కూర్చొని తొందరగా అదేదో కానివ్వండి. మళ్ళీ ముహూర్తానికి టైం అయిపోతుంది. ఈలోగా నేను మీ గది అలంకరణ పూర్తి చేస్తాను అని గంగమ్మ వెళ్ళిపోయింది. పిలకశాస్త్రి వైపు చూస్తూ కామాక్షి, ఏం శాస్త్రిగారు, మా అత్త మీరు కలిసి శోభనానికి కూడా ఎసరు పెట్టారా ఏంటి? పిలకశాస్త్రి కంగారు పడుతూ, అమ్మా, నా పిలక మీదొట్టు. ఎసరు కాదు కదా, నేను వచ్చిన దగ్గర నుండి పచ్చి మంచినీళ్లు కూడా ముట్టుకోలేదు. ఇక్కడ ఏం తేడా జరిగినా ఇందులో నా ప్రమేయం మాత్రం లేదమ్మా. దీర్ఘంగా ఆలోచిస్తున్నట్టుగా తల ఊపుతూ, అంటే నా గయ్యాళి గంగమ్మత్త ఖచ్చితంగా ఏదో ప్లాన్ వేసి ఉంటుంది. అదేంటో తెలుసుకోవాలి. స్వీట్లు, పూలు అన్నీ గదిలోకి పట్టుకెళ్లిన గంగమ్మ మంచం మీద పరుపుకున్న బెడ్షీట్ తీసి పరుపు మీద జిలేబీలని ముక్కలుగా చేసి పరుపు మొత్తం వేసేసింది. దానిమీద యథాప్రకారం మామూలుగా బెడ్షీట్ పరిచి దానిపైన పువ్వులు జల్లి మంచం కోళ్లు 4ంటికి జిలేబీ పాకాన్ని చిక్కగా రాసింది. అయితే అత్త గంగమ్మ అతి ప్రేమ మీద అనుమానం కలిగిన కామాక్షి బయటి నుండి చిన్నగా గది కిటికీ తలుపు తెరిచి ఇదంతా చూస్తోంది. అంతా అయిపోయాక చేతులు దులుపుకుంటూ గంగమ్మ, ఒసేయ్ కయ్యాల కామాక్షి, నా కొడుకుతో శోభనం చేసుకుని నాకు కోడలువవుతావా
మీరు పూజ ముగించుకుని గదిలోకొచ్చేలోపే మంచం మొత్తాన్ని చీమలు ఆక్రమిస్తాయి. ఆ తర్వాత మీరు మంచం మీద పడుకోగానే కుట్టి కుట్టి మీ ఒళ్ళంతా పొంగడాలు చేస్తాయి. నీతో పాటు నా కొడుకు కూడా శిక్ష పడాల్సిందే. లేకపోతే నా మాట కాదని నీతో తాళి కట్టించుకుంటాడా అని అనుకుంటూ బయటకొస్తూ ఉండగా కిటికీ దగ్గర్నుండి అంతా చూస్తున్న కామాక్షి గబగబా పూజ దగ్గరకు పోయి కూర్చుంది. పిలకశాస్త్రి పూజ కానిచ్చి, అమ్మా, పూజ పూర్తయింది. ముహూర్త సమయం కూడా అయింది. అమ్మాయిని అబ్బాయిని గదిలోకి పంపించండి, నేను పోతున్నాను అని వెళ్ళిపోయాడు. గంగమ్మ పాలగ్లాస్ తీసుకొచ్చి కామాక్షికిస్తూ, అంతా శుభం జరగాలి కోడలా. కామాక్షి గంగమ్మ కాళ్ళకి నమస్కరిస్తూ, ఎవరికి శుభమో ఎవరికి అశుభమో పొద్దున్నే తెలుస్తుందత్తా అని మనసులో అనుకుంటూ లేచి పాలగ్లాసు అందుకొని, అంతా నీ ఆశీస్సులత్తమ్మా అంటూ గణేష్తో సహా గదిలోకి వెళ్ళింది. శోభనం మంచం నిండా చీమలు చేరేలా ఏర్పాటు చేసి కొడుకు కోడలిని గదిలోకి పంపించిన గయ్యాళి గంగమ్మ బయట హాల్లోని తన మంచం మీద ఒరుగుతూ కొడుకు గణేష్ని తలుచుకుంటూ కాస్త ఇమోషనల్గా, కొడకా గణేశ, ఆ కయ్యాలమారి కామాక్షిని నేను వద్దంటున్నా వినకుండా పెళ్లి చేసుకుని నాకు కోడలుగా ఈ ఇంటికి తీసుకొచ్చినందుకు దాంతోపాటు నీకు కూడా శిక్ష తప్పడం లేదు. ఇంకా సేపట్లో దాంతోపాటు నిన్ను కూడా చీమలు కరిచి ఒళ్లంతా హూనం చేసేస్తాయి. నన్ను క్షమించరా కొడకా అని అనుకుంది కాని గంగమ్మకి తెలీదు. తన కయ్యాలమారి కోడలు కామాక్షి తన అత్త గంగమ్మ మంచానికి కూడా స్వీటు రాసి తమకు అత్త చేసిన సెటప్నే తనూ అత్త కోసం చేసిందని. అసలు విషయం తెలియని గంగమ్మ మంచం మీద పడుకుని, అత్తలేని కోడలు ఉత్తమరాలు ఓయమ్మా, కోడల్లేని అత్త గుణవంతురాలు అంటూ పాడుకుంటోంది. పాలగ్లాస్తో లోపలికి వెళ్లిన కామాక్షి మంచం మీద ఠీవిగా కూర్చున్న భర్త గణేష్ని చూసి కంగారుగా చెయ్య పట్టుకుని లాగింది. అలా లాగడంతో తూలి పడబోయిన గణేష్ తమాయించుకుని, ఏమైంది కామాక్షి, ఎందుకలా లాగావు? ఇదో రకం సరసమా? హే, సరసమా నా బొందా, ముందీ పాలు తాగండి, విషయం తర్వాత చెప్తాను అంటూ పాల గ్లాసిచ్చింది. సగం పాలు తాగి మిగతా సగం కామాక్షికిస్తూ, ఇప్పుడు చెప్పు, ఏంటి విషయం? ఏం లేదండి, మన ఫస్ట్ నైట్ క్యాన్సిల్ అని కామాక్షి అనగానే సడన్గా ఏడుపు మొహం పెట్టి, హా, ఫస్ట్ నైట్ క్యాన్సిలా అని గట్టిగా అన్న గణేష్ నోటిమీద చెయ్యి వేసి మూస్తూ, అవును, మన ఫస్ట్ నైట్ ఇక్కడ కాదు, అక్కడికి రండి అంటూ గదికున్న ఇంకో ద్వారం గుండా వీధిలోకి తీసుకువెళ్లి ఆకాశంలోని చంద్రుడి వంక చూపించింది కామాక్షి. గణేష్ ఏడుపు ముఖం పెడుతూ, హా, ఆకాశం వంక చూపిస్తున్నావ్ అంటే మనం పైకి పోయేదాకా ఫస్ట్ నైట్ లేదా మనకి అన్న గణేష్ని గిచ్చుతూ, ఓరి ఎర్రిబాగులు నా మొగుడా, నువ్వింత పప్పుగుత్తివి కాబట్టే మీ అమ్మ గంగమ్మ నిన్నిలా ఆడిస్తోంది. అసలు మ్యాటర్ ఏంటంటే, మీ అమ్మకి ఇష్టం లేకపోయినా నేను కయ్యమాడి నిన్ను పెళ్లి చేసుకున్నానని మన ఫస్ట్ నైట్ జరగకుండా మీ అమ్మ మన బెడ్ని చీమల బెడ్గా మార్చే ప్రయత్నం చేసింది. ఇప్పుడు మనం చెయ్యవలసిన పనేంటంటే, అమ్మో చీమలు, బాబోయ్ చీమలు అని 4-5 సార్లు గట్టిగా అరుస్తూ ఆనక గుట్టుచప్పుడు కాకుండా మన పొలంలోని మంచం మీదకి పోయి ఆరుబయట వెన్నెల్లో ఎంచక్కా మన ఫస్ట్ నైట్ చేసుకుందాం, సరేనా? ఇదంతా నిజమా? సరేలే, నువ్వు చెప్పినట్టే చేద్దాం. అమ్మో చీమలు, బాబోయ్ చీమలు, అమ్మో చీమలు, బాబోయ్ చీమలు అని కాసేపు అరిచి గదిలో నుండి రెండో ద్వారం గుండా బయటికి వెళ్ళిపోయారు. అయితే గది బయట హాల్లో మంచం మీద పడుకున్న గంగమ్మ గదిలోంచి కొడుకు కోడలు కామాక్షి బాబోయ్ చీమలు, అమ్మోయ్ చీమలు అని అరిచిన అరుపులు విని వాళ్ళని నిజంగానే చీమలు కుట్టి ఉంటాయని అనుకుంటూ, ఈ గయ్యాళి గంగమ్మనే కాదని నాతో కయ్యం పెట్టుకుని నా కొడుకుని పెళ్లి చేసుకుని వాడితో సుఖంగా శోభనం చేసుకుందామనుకుంటావే కామాక్షి, అందుకనే నీ ఫస్ట్ నైట్ జరగకుండా చీమలతో సంసారం అనే సినిమా నీ గదిలో ఏర్పాటు చేశా. అప్పో, ఈ చీమలతో సంసారం టైటిలేదో బాగుందే.
నా ప్లాన్ గనక సక్సెస్ అయితే రేపొద్దున్న ఈ టైటిల్ని ఏ అల్లు అరవింద్కో ఏ దిల్ రాజు గారికో అమ్మేయాలి. కాని ఇంకో 1-2 గంటల్లో చీమలతో సంసారం అనే సినిమా తనే చూడబోతుందన్న విషయం అక్షరాల గంగమ్మకి తెలీదు. మంచం మీద పడుకునున్న గంగమ్మ కాసేపటి తర్వాత నెమ్మదిగా లేచి పిల్లిలా మెల్లిగా అడుగులో అడుగు వేసుకుంటూ కొడుకు కోడలు ఉన్నారనుకుంటున్న గది దగ్గరికి వెళ్లి తలుపుకి చెవి ఆనించింది. ఏంటబ్బా, లోపల నుండి మూలుగుగాని పలుకుగాని వినబడ్డం లేదు. చీమల కాటులకి వీళ్ళిద్దరూ సొమ్మసిల్లి పడిపోయారా ఏంటి? గది బయట తలుపుకి తను పెట్టిన గడియ తీసి తలుపు తోసింది. తలుపు రాలేదు. అంటే వీళ్ళు చీమలు కుట్టిన దాటికి తట్టుకోలేక సొమ్మసిల్లి పడిపోయి ఉంటారు. లేచి వచ్చి వాళ్ళంతట వాళ్ళు తలుపు తీసేక చూద్దాంలే. వచ్చి మంచం మీద పడుకుని వెంటనే నిద్రలోకి జారుకున్న గంగమ్మ సరిగ్గా గంట తర్వాత ఒళ్లంతా రకరకాలుగా గోక్కుంటూ, అమ్మో చీమలు నా శరీరాన్ని ముక్కలు ముక్కలుగా కొరికేస్తున్నాయిరా బాబోయ్, బాబోయ్ కాపాడండి, అమ్మో మంట, బాబోయ్ మంట, ఒళ్లంతా మంటగా ఉంది బాబోయ్ అంటూ నేలమీద దయ్యం పట్టిన దాన్లా మూలుగుతూ పొరలసాగింది. అప్పుడు సమయం తెల్లవారుజామున 4 గంటలైంది. చంద్రుడింకా ఆకాశంలో మెరుస్తూనే ఉన్నాడు. గణేష్ కామాక్షిలు వీధిగుమ్మం నుండి శోభనం గదిలోకి ప్రవేశించారు. ఆనందంతో గణేష్ కామాక్షి చెయ్యి పట్టుకుని ముద్దు పెట్టుకుంటూ, కామాక్షి, నిజంగా నా జీవితకాలం గుర్తుండిపోయేలా ఆరుబయట వెన్నెల్లో చాలా బాగుంది. థ్యాంక్యూ సో మచ్ కామాక్షి. కామాక్షి నవ్వుతూ, థ్యాంక్స్ నాకు కాదు మొగుడా, మీ అమ్మకి చెప్పాలి. గదిలో మన ఫస్ట్ నైట్ పాడు చేయాలన్న ఆలోచనతో తను అలా ప్లాన్ చేసి ఉండకపోతే మనం ఇలా మంచం మీద ప్రోగ్రాం పెట్టేవాళ్లమే కాదు. అవునా? అది సరేగాని నేను వేసిన రివర్స్ ప్లాన్కి మా అత్త ఎలా ఉందో చూద్దాం రండి అని కామాక్షి గది ముందు తలుపు తీసి హాల్లోకి వెళ్ళింది. అవునవును, పద పద అంటూ గణేష్ కామాక్షి వెనకే నడిచాడు. ఇంకేముంది, హాల్లోకెళ్లేసరికి గంగమ్మ నేలమీద అటూ ఇటూ పొర్లుతూ అంటూ దెయ్యం పట్టిన దాన్లా మూలుగుతోంది. అది చూసి వెంటనే గంగమ్మ దగ్గరికి వెళ్లిన కామాక్షి జాలిగా చూస్తూ, అయ్యో నా గంగమ్మత్త, ఏం జరిగింది? మంచం వదిలేసి ఇలా నేలమీద పొర్లుతున్నారు. ఏ గాలో దూలో గాని పట్టిందా కొంపదీసి? గంగమ్మ అటూ ఇటూ పొర్లుతూనే, అమ్మో మంట, ఒళ్ళంతా మంట, గోకి గోకి మంటలు వచ్చేస్తున్నాయి బాబోయ్. ఏవండి, ఒళ్ళంతా మంటంటే ఇది మామూలు దెయ్యం కాదండి. మీ అమ్మను పట్టింది కొరివి దెయ్యమే. మీరు వెంటనే వెళ్ళి డజను నిమ్మకాయలు, ఒక సాంబ్రాణి పొట్లం, దిట్టంగా వేపకండలు పట్టుకొని తొందరగా రండి. కొరివి దెయ్యమైతే చాలా ప్రమాదం అని కామాక్షి అనగానే, అలాగే అని గణేష్ వెళ్ళిపోతుండగా గంగమ్మ, ఓసై కామాక్షి, కొరివి దయ్యము కాదు, కొరడా దయ్యము కాదు, చీమలే. కొంచెం కొబ్బరి నూనె ఒళ్ళంతా రాయవే. యావండోయ్, మీ వంశంలో ఎవరైనా కొబ్బరి నూనె దొరక్క చనిపోయారా కొంపదీసి? అలా అయితే బహుశా ఇది కొబ్బరి నూనె దయ్యం అయ్యుంటుంది. ఆ అలాగే ఇంకో అనుమానం కూడా ఉందండి. ఒకవేళ చీమలేమైనా పగబట్టి కుట్టాయేమో. ఎందుకైనా మంచిది చీమల మందు కూడా తీసుకురండి. 1 గ్లాసుడు కలిపి తాగిస్తేనే చీమలు పట్టిన బాధ దెబ్బకు తగ్గిపోతుంది. అలాగే అలాగే అని బుద్ధిమంతుళ్లా బొర్రు ఊపుకుంటూ బయటికి పోయాడు గణేష్. గణేష్ వెళ్ళిపోగానే కామాక్షి వంక చూస్తూ అనుమానంగా, ఏమే కయ్యాల కామాక్షి, నేను చీమలు కరిచి అరుపులు పెడబబ్బులు పెడుతుంటే మీరు వంగి తొంగి చూడలేదు. అప్పటికే మీరు చీమలు కుట్టడం వలన స్పృహ తప్పి పడిపోయారా ఏంటి? అంటే చీమల్ని మమ్మల్ని కుట్టేలా సెటప్ చేసి మా ఫస్ట్ నైట్ జరగకుండా చెయ్యాలని ప్లాన్ చేసింది నువ్వేనన్నమాట. అవునా అత్తమ్మా? చీమలు కుట్టేలా నేను ప్లాన్ చేయడమేమిటే? నా మంచానికి చీమలెలా పట్టాయా అని నేను బుర్ర బద్దలు కొట్టుకుని ఆలోచిస్తుంటే అమ్మో అమ్మో, ఒళ్ళంతా పీకి పాకం పెట్టేశాయి. ఇంకా మంటలు తగ్గలేదు తల్లో. మీ అబ్బాయి వేపకండలు తేగానే దాంతో నీకు పూజ చేసి చీమల మందు 1 గ్లాసు తాగిస్తే
నీకు నా మీద పట్టిన దయ్యంతో పాటు కడుపులో ఉన్న కుళ్ళంతా బయటకొచ్చేస్తుంది అని గంగమ్మ ముందు చిటికేస్తూ, ఇదిగో గంగమ్మత్త, నిన్న నువ్వు మా గదిలో చేసిన ప్లాన్ అంతా చాటు నుండి నేను చూశాను. అందుకే నువ్వు పడుకునే ఈ బయట మంచానికి కూడా నేను మస్తుగా జిలేబీ పాకం రాసి, నేను మీ అబ్బాయి గది వెనక ద్వారం గుండా పొలంలోకి మంచం మీద ఆరుబయట వెన్నెల్లో ఫస్ట్ నైట్ చేసుకుని ఇంతకు ముందే ఇంటికొచ్చాం. వచ్చేసరికి నువ్విలా ఒళ్లంతా బొబ్బులతో నేలమీద పొర్లుతున్నావు. అందుకే పెద్దలన్నారు, చెడపకురా చెడేవు అని. అర్థమైందా నీకు? అర్థం కాదు, నీ బుద్ధి మారదు, నాకు తెలుసు అంటుండగా కామాక్షి చెప్పిన వేపమండలు, నిమ్మకాయలు, చీమల మందు ప్యాకెట్తో గణేష్ వచ్చాడు. అతని కూడా పక్కింటి పుల్లమ్మ కూడా వచ్చింది. కామాక్షిని చూస్తూ, అమ్మా కామాక్షి, మీ అత్తకి బాగులేదంట కదా? అబ్బాయి అంతా వివరంగా చెప్పాడు. నేను వేపమండలతో దయ్యాన్ని వదిలిస్తాను కాని నువ్వెళ్ళి నిమ్మకాయల రసంలో చీమల మందు కలిపి తీసుకురా, తాగిద్దాం. లోపల ఉన్న పైత్యం కూడా పూర్తిగా తగ్గిపోతుంది. ఒసే పుల్లమ్మ, నాకు దయ్యమూ లేదు పైత్యమూ లేదే. వేపమండుతో కొడితే ఒళ్ళంతా వాచిపోతుంది. చీమల మందు తాగిస్తే చస్తాను. నాకు చీమలు కుట్టాయే తల్లి. నాకు నీ కొడుకు అంతా చెప్పాడులేవే. ఇక పైన నీకు చీమలు కుట్టకుండా ఉండడం కోసమే చీమల మందు తాగించడం అని పుల్లమ్మ అంటూ ఉండగానే చీపురు కట్టతో వీపు మీద కాళ్లమీద గోక్కుంటూ, ఆ దిక్కుమాలిన చీమల్ని కిరసనాయిలు పోసి తగలయ్యా. పగబట్టినట్టు కుట్టి ఒళ్ళంతా హూనం చేసేశాయి. చెడపకురా చెడేవు, నువ్వు తీసిన గోతులో నువ్వే పడేవు. ఏమే కోడలా, నాకిక్కడ ఒళ్ళంతా మంటలతో అల్లాడుతూ ఉంటే నీకు వేళాకోళంగా ఉందా? అయ్యో అత్తా, నీకలా అనిపించిందా? ఏదో సామెత గుర్తొచ్చి అలా కూనిరాగం తీశాను. ఎంకి పెళ్ళి సుబ్బు చావికొచ్చిందన్నట్టు నా కొడుకుతో నీ పెళ్ళి నా చావుకొచ్చినట్టుందే. అవును కదా, అవును కదా. దేన్నైనా మంచితనంతో గెలవాలి గంగమ్మత్తా. నువ్వు నా మీద చేసిన ప్రయోగాన్ని నీ మీదకే తిప్పికొట్టాను. ముందు నా వంటి మంటలు తగ్గే మార్గం చూడవే. ఆనక నీ సంగతి చూస్తాను. ఏమయ్యో మొగుడా, నిమ్మరసంలో చీమల మందు ఇంకా ఎంతసేపు కలుపుతావు? నువ్వు కలిపి తెచ్చేలోపు మీ అమ్మ బాల్చి తన్నేసేలా ఉంది. త్వరగా రా అన్న కామాక్షి కేకకు సమాధానంగా, మా యమ్మ ఒంటి మంటలకు చలవకు చలవ, కడుపులోని చీమలు దెబ్బకు టమకు టపా అంటూ గ్లాసులో చీమల మందు కలిపిన నిమ్మరసంతో గణేష్ ఎంటర్ అయ్యాడు. గణేష్ చేతిలోని గ్లాసుని తీసుకుంటూ, అబ్బో, నా మొగుడికి తన అమ్మ మీద ఎంత ప్రేమో. ఏమంటావు పుల్లమ్మత్తా? అమ్మంటే ఏ బిడ్డకు ప్రేముండదు కామాక్షి. నీ మొగుడు గణేష్కి వాళ్ళమ్మ గంగమ్మంటే అందరికన్నా కొంచెం ప్రేమెక్కువ. మా అమ్మ చిన్నప్పటినుంచి నన్ను బాగా పెంచింది. అవును కదా అమ్మా, అవును కదా. నీ ప్రేమను తగలయ్యా. వాళ్ళు చెప్పిన దానికంతా అవును కదా అవును కదా అంటూ గంగిరెద్దులా తలూపుతూ చీమల ముందు కలిపి తీసుకొచ్చేశావు. అది తాగితే నేను చచ్చిపోతాన్రా. ఏం కాదమ్మా, నువ్వీ రసం తాగితే లోపలున్న చీమలన్నీ చచ్చిపోతాయి. నీకు మంటలు తగ్గుతాయమ్మా. అత్తమ్మా, మేం చేస్తున్నదంతా నీ మంచి కోసమే. మేం చెప్పింది అర్థం చేసుకుని గమ్మున ఆ రసం తాగు. హోరి నాయనో, వీళ్ళందరూ కలిసి నాతో చీమల మందు తాగించి నన్ను చంపేయాలని చూస్తున్నారు. నేను తాగను బాబోయ్ అంటూ గంగమ్మ లేచి అటూ ఇటూ పరుగులు తీయడం ప్రారంభించింది. కామాక్షి, మీ అత్తను చీమలరాణి దయ్యం పట్టుకున్నట్టుంది. దాన్ని నేను వేపమండలతో ఇరగదీసి పంపిస్తాను. అప్పుడు మీ అత్త ఆ రసాన్ని చచ్చినట్టు తాగేస్తుంది. పుల్లమ్మత్తా, నిజంగానే చీమరాణి దయ్యం ఉంటుందంటావా? లేకపోతే వేపమండలతో నువ్వు కొట్టిన దెబ్బలకి మా అత్త నిజంగానే చచ్చి ఊరుకుంటుంది? అయ్యో, నిజంగానే చీమరాణి దయ్యం ఉంటుంది పిల్లా. ఆ కథ తర్వాత చెప్తాను గాని ముందు మీ అత్త సంగతి చూడు. పుల్లమ్మ అటూ ఇటూ పరిగెత్తుతున్న గంగమ్మను వేపమండలతో బాధసాగింది. ఆ దెబ్బలకి ఆగలేక గంగమ్మ దండం పెడుతూ, ఓసే పుల్లమ్మ, నీకు దండం పెడతానే. ఏ దయ్యమూ లేదు. చీమలు కుట్టిన బాధ కంటే నువ్వు కొడుతున్న బాధ నాకు ఎక్కువగా ఉందే. నన్ను వదిలిపెట్టవే.
వదిలేయడం కాదే, నీ కొడుకు కోడలు నీ ఆరోగ్యం గురించి అంతలా బాధపడుతుంటే నువ్వు నిమ్మరసం తాగకుండా నాటకాలాడుతున్నావు. వాళ్ళని బాధలెందుకు పెడుతున్నావు? నువ్వా నిమ్మరసం తాగే వరకు నిన్ను వదలను. ఇలాగే వేపమండలతో ఇరగదీస్తూ ఉంటాను. అది నిమ్మరసం కాదే, దాంట్లో చీమల మందు కలిపారే. అది గనక నేను తాగితే చచ్చి ఊరుకుంటానే. అవునా? మరి నువ్వు నీ కొడుకు కోడలు బాధపడాలని చేసిన ప్లాన్ని ఏమనాలి గంగమ్మా? నీ వరకు వస్తే బాధలు తెలిసిందా? పాపం వాళ్ళిద్దరి ప్రాణం ప్రాణం కాదా? వాళ్ళది శరీరం కాదా? నువ్వు నిమ్మరసం తాగాల్సిందే అని గర్జించిన పుల్లమ్మ కామాక్షిని చూస్తూ, కామాక్షి, ఆ నిమ్మరసం మీ అత్త ముక్కు మూసైనా సరే నోట్లో పోసే. ఎలా తాగదో నేను చూస్తాను. కామాక్షి ఏమీ ఆలోచించకుండా గంగమ్మ ముక్కు మూసి నోట్లో నిమ్మరసం పోసేసింది. ఊపిరాడని గంగమ్మ తప్పనిసరి నిమ్మరసం తాగి, చీమల మందు నాతో బలవంతంగా తాగించారు. నేను చచ్చాన్రోయ్ దేవుడా అని దబ్బున పడిపోయింది. పుల్లమ్మని చూస్తూ కామాక్షి, పుల్లమ్మత్తా, చీమరాణి కథ ఏంటో చెప్తానన్నావ్? అసలా కథా కమామిషి ఏంటో కాస్త చెప్తావా? వినాలనుంది. నాకు కూడా ఆ కథ వినాలనుంది. త్వరగా చెప్పు పిన్ని. అయితే మీరంతా అడుగుతున్నారు కాబట్టి నేను కూడా నోరు జారాను కాబట్టి ఆ కథ పూర్తిగా చెప్తాను, వినండి. అప్పటికి గణేష్ చిన్నపిల్లాడు. మీ మావయ్య రంగయ్య కూడా చాలా మంచివాడమ్మా. మీ పక్కింట్లోనే చిన్ని అని 3 సంవత్సరాల పాపుండేది. చాలా అందమైన పాప చిన్ని. అప్పుడు గణేష్ వయసు 7 ఏళ్ళు. మీ మావ రంగయ్య చిన్నిని ఎప్పుడూ, ఏమే కోడలా, పెద్దయ్యేక నా కొడుక్కుని పెళ్లి చేసుకుని మా ఇంటికి నువ్వే రావాలి అని అంటుండేవాడు అని పుల్లమ్మ చెప్తూ ఉండగా చీమల మందు కలిపిన నిమ్మరసం తాగిన గంగమ్మ అంటూ మిడిగుడ్లేసుకుని పూనకం వచ్చేలా నటిస్తోంది. అది చూసిన పుల్లమ్మ, అదిగో మీ అత్త గంగమ్మని మళ్ళీ చీమరాణి పూనినట్టుంది, వదిలిస్తానుండు అంటూ వేపమండలతో గంగమ్మని కొట్టసాగింది. వెంటనే నొప్పి తట్టుకోలేనట్టుగా గంగమ్మ, ఓసేయ్ ఓసే పుల్లమ్మ, నీ అమ్మ కడుపు మాడా, చీమరాణి అంటూ ఎందుకే పదే పదే పేలుతున్నావ్? నీ నోట్లో మన్ను బొయ్యా. నువ్వే కదా పాపం చీమరాణి నోట్లోని మన్ను పోసింది. అందుకే ఆ పిల్ల ఇప్పుడు దయ్యమై నిన్ను పట్టుకుంది. అబ్బా పుల్లమ్మత్త, మా గంగమ్మత్త గంటలోనో గడియలోనో గంట కొట్టబోతోంది. ఇక కొట్టడం ఆపేసి కథ కంటిన్యూ చేయి. ఓసే, మీరిద్దరూ బలవంతంగా నాతో చీమల మందు తాగించారు. కడుపులో వికారంగా ఉంది. ఏదన్నా విరుగుడిచ్చి దిగిపోయేలా చూడండే అన్న తల్లి గంగమ్మ వంక చూస్తూ ఏదో ఆలోచన వచ్చిన వాడలా గణేష్ తల్లి దగ్గరకొచ్చి చప్పట్లు కొడుతూ, దిగు 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 నాగా, నగో నా దివ్యా సుందర నాగో నాగా అంటూ పాడసాగాడు. హొరే హొరే పిచ్చి సన్నాసి, చీమల మందు తాగి చస్తానో బతుకుతానో తెలియకుండా నేనిక్కడ ఏడుస్తూ ఉంటే ఏ డాక్టర్నో పిలవకుండా నా దగ్గర భజన చేస్తావేంట్రా? పాటలు పాడతావేంట్రా? ఓసి పిచ్చినా మదరు, వాళ్ళు నీకు చీమల మందు ఇచ్చిందే విరుగుడికి. ఇక నేను ఈ పాట పాడుతుంది ఎందుకో తెలుసా? ఇది విషప్రభావాన్ని వెంటనే తగ్గించే పవర్ఫుల్ పాట, అందుకే పాడుతున్నాను. కంగారుగా లోనికొచ్చి రాజయ్య, అమ్మ కామాక్షి, మీ అత్త గంగమ్మ చీమల మందు తాగిందంట. పక్కింటి పార్వతి చెప్పింది. అయినా చీమల మందు తాగేటంత కష్టమే వచ్చిందమ్మా మీ అత్తకి. అయ్యో అన్నయ్య, నేను తాగడం కాదు, నీ కూతురు కామాక్షి పుల్లమ్మ కలిసి బలవంతంగా తాగించారన్నయ్యా. అంతా వికారంగా ఉంది. లేదు నాన్నా, గంగమ్మత్తని చీమరాణి పూని దండుతో దండయాత్ర చేసి ఒళ్లంతా విపరీతంగా కరిస్తే విరుగుడు కోసం నిమ్మరసంలో చీమల మందు కలిపి తాగించాం. అంతే కదండీ? అంతే కదా. చీమరాణి పూనిందా? అవును రాజయ్య, నీకు తెలుసు కదా, చిన్నప్పుడు గంగమ్మ ఇంటి పక్కన ఉండేది చిన్ని. నాగదేవత అనుగ్రహం వలన పుట్టింది.
చీమలు పెట్టిన పుట్టలో వెలసిన నాగమ్మ దయవలన పుట్టిందని చీమరాణి అని ముద్దుగా పిలుచుకునేవారు అంతా. ఓ, ఆ చీమరాణా, గుర్తొచ్చింది. ఆ చీమరాణే పూనింది గంగమ్మ మీద. ఆ చీమరాణి కదే చెప్తున్నాను కామాక్షికి. ఆ కథ మరోసారి నాకు వినాలనుంది. అది సరేగాని చీమల మందు తాగిస్తే మీ అత్తయ్య బతుకుతుందా? వెంటనే గంగమ్మ, నన్ను చంపేసి నా పీడ వదిలించుకుని అత్తలేని కోడలు ఉత్తమరాలో ఓయమ్మా అని అనిపించుకోవాలనుకుంటోంది నీ కూతురు. మా అమ్మ చెప్తున్నది అబద్ధం మావయ్యా. నిజంగానే చీమరాణి దండయాత్రతో మా అమ్మ ఒళ్ళు వాచిపోవడంతో ఈ పని చేసింది కామాక్షి. విషానికి విషమే కదా విరుగుడు. అందుకే నేను కూడా నాగన్న పాట పాడుతున్నాను. అంతేగాని నాన్నా, నువ్వోసారి ఇలారా అని రాజయ్యని పక్కకి తీసుకెళ్ళింది. నాన్నా, నువ్వు ఓవరాక్షన్ చేయకు. గంగమ్మత్త చేసిన పనికి ఆమెకి బుద్ధి చెప్పాలనే నిమ్మరసంలో చీమల మందు అని చెప్పి పంచదారే కలిపిచ్చాం అంటూ మొదటి రాత్రి తన విషయంలో చేసిన కుట్ర గురించి చెప్పింది కామాక్షి. ఓ, అదా సంగతి. అయితే కాని ఆ చీమరాణి కదా నాకు తెలుసు. కాని పుల్లమ్మ ద్వారా చెప్పిస్తే మీ గంగమ్మత్త గుండెల్లో రైలు పరిగెడతాయి. పద పద అంటూ ఇద్దరూ గంగమ్మ దగ్గరికి వచ్చేశారు. పుల్లమ్మ, చీమరాణి కథ చెప్తానన్నావు కదా, అదేదో త్వరగా కాని. అప్పుడు పుల్లమ్మ, నీకు తెలియందేముంది రాజయ్య. రంగయ్య పక్కింట్లో ఉండే లింగయ్యకు లేక లేక నాగదేవత దయవల్ల పుట్టింది చీమరాణి. తన కొడుకు గణేష్కిచ్చి పెళ్లి చెయ్యాలని అనుకునేవాడు రంగయ్య. కాని 3 ఎకరాల పొలం తప్ప ఇవ్వడానికి ఏమీ లేని చీమరాణిని తన కోడల్ని చేసుకోవడం ఇష్టంలేక తనకి 3 ఏళ్ల వయసప్పుడే ఓ వర్షం రోజు ఎవరూ చూడకుండా చీమరాణి గొంతు నొలిపి నీటిగుంటలో పడేసింది. అందరూ కాలుజారిపడి గుంటలో పడిపోయిందనుకున్నారు. కాని ఇక్కడ గంగమ్మకి తెలియని విషయాలు 3ఉన్నాయి. తను చీమరాణిని చంపడం నేను, మీ మామ రంగయ్య కూడా చూశాం. మీ అత్త గయ్యాళితనానికి భయపడి నేను నోరు విప్పలేదు. భార్యని చేజేతులా జైలుపాలు చేయడం ఇష్టంలేక మీ మామ రంగయ్య ఇంటి నుండి పారిపోయాడు. అయితే ఇంకో ముఖ్యమైన విషయం, చీమరాణి తండ్రి లింగయ్య పొలంలో లంకెబిందెలున్నట్టు అది చీమరాణికే చెందాలన్న విషయం నాగదేవత చెప్పిందనేది ఈ గయ్యాళి గంగమ్మకి తెలీదు. ఇంకో చిత్రమేంటంటే, చనిపోయిందనుకున్న చీమరాణి శవం కూడా ఏమైందో ఇప్పటికీ ఎవ్వరికీ తెలీదు అని పుల్లమ్మ ముగించగానే, లంకి బిందెలా? అమ్మో అమ్మో, ఎంత పని జరిగిపోయింది. అత్తా, గట్టిగా అరవకు. చీమల ముందు టక్కున తలకెక్కి టప్పున పేలిపోగలదు. అంతే కదా అంటూ వంత పాడాడు గణేష్. చీమరాణి చనిపోయాక తన 3 ఎకరాల పొలాన్ని అప్పుడే ఈ ఊరు వచ్చిన మీ నాన్న రాజయ్యకి అమ్మేసి భార్యతో కలిసి కాశీకి వెళ్ళిపోయాడు లింగయ్య. రాజయ్య కామాక్షి వంక చూస్తూ ఉండగానే బయట్నుండి, భవతి భిక్షాం దేహి, అమ్మా కామాక్షి, భిక్ష వేయవమ్మా అంటూ బరువుగా ఒక గొంతు వినిపించింది. ఎవర్రా అది? గంగమ్మ ఇంటి ముందు నిలబడి గంగమ్మ అని పిలవకుండా కామాక్షి అంటున్నాడు ముష్టివాడు కూడా. దగ్గర్లోనే నీ పని అయిపోతుంది, ఎగిరిపడకు గంగమ్మ అన్నాడు బయట్నుండి ఆ వ్యక్తి. భవతి భిక్షాందేహి, అమ్మా కామాక్షి, భిక్షం వెయ్యమ్మా అనగానే భిక్షగాడికి తన పేరు ఎలా తెలుసా అని ఆశ్చర్యపోతూ కామాక్షి కొన్ని బియ్యం, ఒక 100 రూపాయల నోటు పళ్ళెంలో వేసుకుని బయటికెళ్ళింది. కూతురు వెంట రాజయ్య, గణేష్, పుల్లమ్మ కూడా వెళ్లారు. బయట ఆజానుభావుడైన వ్యక్తి గెడ్డం మీసాలతో సంకలో జోలి సంచితో నిలబడి ఉన్నాడు. స్వామి, భిక్షం తీసుకోండి. ఆ సాధువు జోలి పట్టాడు. కామాక్షి పళ్ళెంలోని భిక్షను అతని జోలి సంచిలో వేసి ఆ సాధువు వంక చూస్తూ, స్వామి, నా పేరు మీకెలా తెలుసు? నీ పేరే కాదు, నీ ఇంట్లో వాళ్ల మొత్తం జాతకాలు తెలుసు అంటూ రాజయ్య వంక చూస్తూ, ఏం రాజయ్య, బాగున్నావా? ఏం పుల్లమ్మా,
అంతా మంచేనా? రాజయ్య పుల్లమ్మ ఆశ్చర్యంగా ఒకరి మొహాలు ఒకరు చూసుకొని ఆ సాధువుని చూస్తూ, స్వామి, మీరెవరో మామూలు వ్యక్తి కాదు, సాక్షాత్తు భగవంతుని అవతారం. గయ్యాళి గంగమ్మ ఎలా ఉంది? గయ్యాళితనం ఏమైనా తగ్గిందా? అంటూ గణేష్ వంక చూస్తూ, ఏరా కొడకా, నీ తల్లి గయ్యాళితనం ఏమైనా తగ్గిందా? హ, ఎలా తగ్గుతుంది? నా భ్రమగాని పుట్టుకతో వచ్చిన బుద్ధి పుడకలలో పెడితే గాని పోదు కదా అని సాధువు అనగానే, అంతే కదా, అంతే కదా అంటూ గణేష్, స్వామి, మీరు ఏరా కొడకా అని అంటే నా సొంత తండ్రి అన్నట్టుగా ఉంది. రాజయ్య పుల్లమ్మలు కూడా, అవును స్వామి, మిమ్మల్ని చూస్తుంటే గతంలో మీతో బాగా పరిచయం ఉన్నట్టుగా అనిపిస్తోంది. తమరు ఎవరు స్వామి, సెలవియ్యండి. ఆ సాధువు నవ్వుతూ, నా పేరు రంగనాథ స్వామి. నా కొడుకు గణేష్ని, కోడలు కామాక్షిని చూడాలని కాశీ నుండి వచ్చాను అనగానే ఆశ్చర్యపోతూ రాజయ్య, స్వామి, కొడుకు కోడలు అంటున్నారు. నాకంతా అయోమయంగా ఉంది. మిమ్మల్ని పరిశీలనగా చూస్తుంటే గతంలో బాగా పరిచయం ఉన్నట్టుగా అనిపిస్తోంది. ఇంతకీ ఎవరు మీరు? నీ అనుమానం నిజమే రాజయ్యా. నేను ఒకప్పుడు ఇల్లొదిలి వెళ్లిపోయిన రంగయ్యని, గంగమ్మ మొగుణ్ణి అనగానే రాజయ్య ఆనందంగా, రంగయ్య బావా, కామాక్షి, మావయ్య. గణేష్ సంతోషంగా, నాన్నా, ఇన్నాళ్ళు ఏమైపోయావు బావా? ఎక్కడున్నావు? ఏం చెప్పమంటావు రాజయ్య? నా పెళ్ళాం చేసిన ఘాతకానికి భయపడి ఇంటి నుండి వెళ్లిపోయిన నేను హిమాలయాలకు వెళ్లి కొంతమంది గురువుల దగ్గర సేవలు చేసి కొన్ని శక్తులు సంపాదించాను. అయితే నా గురువులలో ఒక ఆయన, నాయనా, కామి కానివాడు మోక్షగామి కాదు అన్నట్టుగా సంసారి కానివాడు పూర్తి సన్యాసంలో భగవంతుణ్ణి చూడలేడు. సంసార జీవితాన్ని ఈదితేనే ముక్తి లభిస్తుంది, వెళ్ళు అని అనగానే తిరిగి ఇలా వచ్చేశాను. ఇంతకు నా గయ్యాళి భార్య ఎలా ఉంది రాజయ్యా? నా కూతురు కామాక్షి నీ భార్య గంగమ్మకు బుద్ధి చెప్పే ప్రయత్నంలో ఉంది బావా. ఇంతలో లోపల నుండి గంగమ్మ, ఏంటి అందరూ కట్టగట్టుకుని పోయి ఆ ముష్టి సాధువుతో మంతనాలు అంటూ అరిచింది. అందుకు బదులుగా కామాక్షి, ఏం లేదత్తమ్మా, ఈయనెవరో మహాజ్ఞానిలా ఉన్నారు. చీమల మందు తాగిన నువ్వు ఉంటావా, ఊడుతావా, పోతే ఎంతసేపట్లో పోతావో అని అడుగుతున్నాం. శవయాత్రకి అన్నీ సిద్ధం చేసుకోవాలి కదా. నేను చెప్తున్నది నిజం, కావాలంటే మీ అబ్బాయిని అడుగు. అంతే కదా, అంతే కదా అన్నాడు. ఓసి నీ అమ్మ కడుపు మాడా, నేనెంత బేగా చస్తానా? ఇంటి తాళాలు బొడ్లో దోపుకొని ఎగురుదామా అని చూస్తున్నావా? నేను తాగిన మందుకు విరుగుడు ఏమైనా ఉంటే అడగవే అతన్ని. చింత చచ్చినా పులువు చావనట్టు చీమల మందు తాగించినా గంగమ్మత్త పొగరు, గీర, గయ్యాలితనం తగ్గనే తగ్గదు. ఏంటి, చీమల మందు తాగినా చావకుండా ఇంకా వాగుతోందా మీ అత్త? లేదులే మావా, భయపెట్టి పొగరు తగ్గించాలని చీమల మందని చెప్పి పంచదార నీళ్లు తాగించాం. ఇదే మంచి సమయం మీరు ఇంట్లోకి రావడానికి. రండి రండి. సరే, అలాగే వస్తాను. కాని నేనే దాని మొగుడు రంగయ్యనని సమయం వచ్చే వరకు మీరెవ్వరూ బయట పెట్టద్దు. అలాగే. రంగయ్య వరండాలోకి ప్రవేశించగానే అక్కడే కూర్చుని ఆపసోపాలు పడుతున్న గంగమ్మని చూస్తూ, గంగమ్మత్త, ఈయనే హిమాలయాల నుంచి వచ్చిన మహిమగల స్వామీజీ. నీ విషానికి విరుగుడిస్తాడు. రంగయ్యని చూస్తూ గంగమ్మ, దండాలు స్వామి, నా కోడలు నన్ను చంపాలని నిమ్మరసంలో చీమల మందు కలిపి తాగించేసింది. విరుగుడిచ్చి మీరే కాపాడాలి స్వామి. చంపడం కోసం ప్లాన్ చేయడంలో నీకన్నా ఘనులెవరున్నారు గంగమ్మ? ఏమంటున్నారు స్వామి? ఏం లేదు, నోరు తెరు. రంగయ్య ఏదో గంగమ్మ నోట్లో వేశాడు. గంగమ్మ అది చప్పరిస్తూ ముఖం వికారంగా పెట్టి, అదేంటి స్వామి, నా నోట్లో మన్ను కొట్టారు? అది మన్ను కాదే పిచ్చిదానా, మంత్రించిన బూడిద. అయినా చిన్నపిల్లాని కూడా చూడకుండా చీమరాణి నోట్లో మన్ను కొట్టిన నీకు
నేను కొట్టిన మందు ఏపాటిది? నోరు మూసుకుని మింగు. చీమరాణి నోట్లో నేను మన్ను కొట్టడం ఏంటి స్వామి? ఏమంటున్నారు? అంది బుకాయిస్తున్నట్టుగా గంగమ్మ. నేను త్రికాలజ్ఞుణ్ణి, నాకంతా తెలుసు. నీ ఇంటి పక్కనే ఉండే లింగయ్య కూతురు చీమరాణిని నీ కొడుకు గణేష్కిచ్చి పెళ్లి చెయ్యాలనుకునేవాడు నీ మొగుడు రంగయ్య. 3 ఎకరాల పొలం తప్ప ఆస్తిపాస్తులేమీ లేని లింగయ్య కూతుర్ని నీ కోడలు చేసుకోవడం ఇష్టం లేక చిన్నపిల్లాని కూడా చూడకుండా చీమరాణిని చంపేశావు కదే రాక్షసి. అందుకు సాక్ష్యం ఆ పుల్లమ్మ కూడా ఉంది. నీ మొగుణ్ణి నిజంగానే పిచ్చి సన్నాసిని చేసి ఇల్లొదిలి వెళ్లిపోయేలా చేశావు కదా గంగమ్మ. ఇక నీ కొడుకుని కూడా ఎర్రి సన్నాసిని చేసి నీ గయ్యాళితనంతో ఆడిద్దామనుకుంటున్నావా? ఇక నీ పప్పులు ఉడకావు. నీకు తగిన కోడలొచ్చింది. 100 గుడ్లను తిన్న రాబందు కూడా ఒక్క తుఫానుకి గోవింద. నువ్వు గాని నీ గయ్యాళితనాన్ని వదులకపోతే నీ పని అంతే. ఎప్పుడో జరిగిపోయినవి ఇప్పుడు చెప్పి నన్ను భయపెడదామనుకుంటున్నారా స్వామి? అంది గంగమ్మ గర్వంగా. ఎప్పుడో జరిగిపోయినవి మీకు తెలియని నిజాలు కూడా చాలా ఉన్నాయి గంగమ్మ. తెలియని నిజాలా? ఏంటవి? ఊరొదిలి వెళ్లిపోయిన లింగయ్య పొలంలో లంకెబిందులున్నాయట. అవి ఆయన కుటుంబ వారసులకే దొరుకుతాయట. అంతేకాదు, నువ్వానాడు చంపాలనుకున్నా చంపేశాననుకున్న చీమరాణి బ్రతికే ఉంది. అవునా అని నోరెళ్లబెట్టింది గంగమ్మ. రంగయ్య పుల్లమ్మలు కూడా ఆశ్చర్యంగా చూశారు రాజయ్య వంక. రాజయ్యన్నా, లింగయ్య పొలంలో లంకెబిందులున్న సంగతి నీకు తెలిసి కూడా నాకు చెప్పలేదేంటి? తెలుసుంటే ఆ ఘోరం జరిగుండేది కాదుగా. అంటే చీమరాణిని నువ్వే చంపావన్నది ఖాయమన్నమాట, అంతే కదా? నువ్వుండరా గంగిరెద్దు సన్నాసి. నా కోడలు కావాలన్న పిల్ల ఇంటికి మసిగుడ్డ పట్టుకొని కాదు, మణులు మాణిక్యాలు పట్టుకొని రావాలి. నీకున్నది నీకు సరిపోదా గంగమ్మ? మొగుడెలాగో నీ గయ్యాళితనాన్ని తట్టుకోలేక ఇల్లొదిలి వెళ్ళిపోయాడు. నీ కొడుకు కోడలు నీ కళ్ల ముందు ఆనందంగా ఉంటే చాలదా? మణులు మాణిక్యాలు మూట కట్టుకుపోతావా పోయేటప్పుడు? స్వామి, మీరెంత జ్ఞానులైనా ఈ గంగమ్మ జ్ఞానం ముందు దిగదుడిపే. అవునవును, నిజమే. కంటి ముందు మొగుడున్నా గుర్తించలేని గొప్ప జ్ఞానం నీది. అంతేగా అంతేగా అని వంత పాడాడు గణేష్. ఏమన్నారు స్వామి? ఏం లేదమ్మా, చీమల మందు తాగిన నీ శరీరంలో పైత్యం ఇంకా తగ్గలేదు అంటూ కామాక్షి వంక చూస్తూ, అమ్మా కామాక్షి, వేపాకు రసం 1 గ్లాసుడు తయారు చెయ్యగలవా? మీ అత్త శరీరంలోని మిగిలిన పైత్యం కొవ్వు ఆ వేపాకు రసం తాగిస్తే దిగిపోద్ది. అయ్యో స్వామి, ఎందుకైనా మంచిదని పొద్దున్నే వేపరసం సిద్ధం చేసి ఉంచాను. ఇప్పుడే తీసుకొస్తానుండండి, మీరే స్వయంగా తాగిచ్చుదురుగాని అని కామాక్షి లోపలికి వెళ్తూ ఉండగా కామాక్షి వంక చూస్తూ, హోసై కామాక్షి, ఓవరాక్షన్ ఆపవే. ఎవరో దారిని పోయే స్వామీజీ అండ చూసుకుని చెలరేగిపోతున్నావా? గంగమ్మ, స్వామీజీ దారిని పోయేవాడు కాదు, దారి తెలుసుకునే నిన్ను దారిలో పెట్టడానికొచ్చాడాయన. నువ్వేమంటున్నావు రాజయ్యన్నా? నీకు లంకెబిందులు కావాలి కదా, అవి దొరికే మార్గం సర్వం తెలిసిన స్వామీజీయే చెప్పగలరు. అంతే అంటావా రాజయ్యన్నా? నాకు లంకెబిందులు దొరికాయని బూటకపు మాటలు చెప్పి నా కొడుకుని అమాయకుణ్ణి చేసి పెళ్లి చేసుకుంది స్వామి ఆ కయ్యాళమారి కామాక్షి. మీరే లంకెబిందులు దొరికే మార్గం చెప్పాలి స్వామి. మీ రుణం ఉంచుకోను స్వామి, 1 గ్రాము చుట్టుంగరాన్ని మీకు పెట్టుకుంటాను అంటూ స్వామీజీ వేషంలో ఉన్న రంగయ్య కాళ్లమీద పడిపోయింది గంగమ్మ. అబ్బా, అంత పెద్ద ఉంగరం పెట్టిస్తావా గంగమ్మ? స్వామి చెయ్య ఆ ఉంగరం బరువు కాయలేదేమో వెటకారంగా అన్నాడు రాజయ్య. ఈలోగా వేపాకు రసం తీసుకొచ్చి, ఇదిగో స్వామీజీ వేపాకు రసం. గంగమ్మ, ఈ రసం తాగు, నీలోని వికారాలన్నీ పోయి కాస్త జ్ఞానం వికసిస్తుంది. అంతేనంటారా స్వామి? ముక్కు మూసుకుని వేపాకు రసం గటగటా తాగేసింది గంగమ్మ. తాగిన వెంటనే రాజయ్య వంక చూస్తూ, రాజయ్యన్నా, మా పక్కింటి లింగయ్య 3 ఎకరాల భూమి నువ్వే కొన్నట్టున్నావుగా,
మరి నాగదేవత చెప్పిన ప్రకారం ఆ భూమిలోనే ఉండాలి కదా లంకెబిందులు. అంటే నీకు దొరికాయన్న లంకెబిందులు అవేనా? గంగమ్మ వంక చూస్తూ చూసావా గంగమ్మ, వేపాకు రసం తాగగానే నీ బుర్ర ఎంత షార్ప్ అయిందో. అవును గంగమ్మ, నువ్వన్నది నిజమే కావచ్చు కాని ఆ బిందెల్లో అన్ని రాళ్ళు రప్పలే ఉన్నాయి. నువ్వు కూడా చూసావు కదా. లంకెబిందుల్లోని మణిమాణిక్యాలు అసలైన వారసులకు తప్ప కనబడవని నాగదేవత చెప్పిందంట గదా లింగయ్యకి. అసలైన వారసులంటే ఆ లింగయ్య కూతురు చీమరాణి. ఆ చీమరాణిని బలవంతంగా చంపి పుణ్యం కట్టుకుంది ఈ గంగమ్మ. మరి నాగదేవత చెప్పిన ఆ లంకెబిందెలు ఏమైనట్టు స్వామి? ఆ విషయం తేల్చాలనే స్వామీజీ ఇక్కడ 10 రోజులుండాలి. స్వామీజీ, గంగమ్మ కోరిక తీర్చడానికి మీరు ఉండి తీరాలి. కామాక్షి, స్వామిగారికి మంచి భోజనం ఏర్పాటు చెయ్యమ్మా. నువ్వేమంటావల్లుడు అని గంగమ్మ వంక చూస్తూ రాజయ్య అనగానే అంతేగా మరి, అంతేగా మరి. గంగమ్మ ఏమీ జవాబివ్వకపోవడం చూసిన రంగయ్య గంగమ్మ నోటంట ఏ మాట రావడం లేదు. అయ్యో స్వామి, లంకెబిందెలు దొరికి మార్గం చూపిస్తానంటే మీరెన్నాళ్లైనా ఇక్కడ ఉండొచ్చు స్వామి. నేను అందుకే వచ్చాను గంగమ్మ. అర్థం కాలేదు స్వామి అన్న గంగమ్మతో అదే గంగమ్మ, నీ కోరిక నా కోరిక తీరే వరకు నేనిక్కడే ఉంటాను. ఈలోగా కామాక్షి వచ్చి రంగయ్యతో స్వామి, మీరు కాళ్ళు చేతులు కడుక్కుని రండి, భోజనం వడ్డిస్తాను. హా, అప్పుడే వంట సిద్ధం చేశావా తల్లి? మీరు వచ్చిన వెంటనే మీకు నా చేత్తో భోజనం పెట్టాలని అన్నీ సిద్ధం చేశాను మావయ్య. మావయ్య అన్న పిలుపుకు రంగయ్యతో పాటు రాజయ్య, గణేష్ కూడా ఉలిక్కిపడ్డారు. అదేంటి కామాక్షి, ఎవడో దారిన పోయే స్వామీజీని పట్టుకుని మావయ్య అంటున్నావ్? అంటే అత్తమ్మా, అది నాకు రంగయ్య మావ ఎలా ఉంటారో తెలీదు కదా. మావయ్య ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోకుండా ఉండి ఉంటే అచ్చు ఇలాగే ఉండేవారేమో కదా. అందుకే అనుకోకుండా ఆ మాట నా నోటనొచ్చేసింది. కళ్ల ముందున్న మొగుణ్ణి కూడా పోల్చలేనంత కావరంలో ఉన్నావా గంగమ్మ? స్వామి, భోజనం చేశాక మా ఇంటికెళ్ళి లంకెబిందులు పరీక్షిద్దురుగాని. వీళ్ళేదో విషయం దాస్తూ నాతో నాటకాలాడుతున్నారు. అదేదో తేల్చి తీరాలి అని గట్టిగా అనుకుంది గంగమ్మ. అందరూ భోజనం చేసిన తర్వాత గంగమ్మని చూస్తూ రాజయ్య, గంగమ్మ, నువ్వు విశ్రాంతి తీసుకో. నేను స్వామీజీని మా ఇంటికి తీసుకెళ్లి లంకెబిందుల సంగతేంటో చూడండి అని మాట్లాడతాను. గంగమ్మ ఏమీ మాట్లాడకపోవడం చూసి ఒకవేళ అమ్మకి కూడా మనతో రావాలనుందేమో మావయ్యా. అలాంటిదేమీ లేదురా అబ్బాయ్. అయినా చూసిన లంకెబిందెల్ని ఎన్నిసార్లు చూస్తాం? అయినా అందులో ఆకులు, అలమలు, రాళ్ళు, రప్పలు తప్ప ఏమున్నాయని. మీరు పోయి రండి, నేను కాస్త రెస్ట్ తీసుకుంటాను. నా నీరసమైనా తగ్గుతుంది. పదండి మావా, మనం వెళ్దాం. రంగయ్య, కామాక్షి, రాజయ్య, గణేష్లు బయటకి కదిలారు. వెళ్తున్న వాళ్ల వంక చూస్తూ పదండి పదండి, మీకు తెలీకుండా మీ వెనకాతలే వచ్చి మీ రహస్యమేంటో, మంతనాలేంటో నేను తెలుసుకుంటానుగా. అయినా లింగయ్య పొలంలో లంకెబిందులుంటాయని ఆ పొలాన్ని రాజయ్యకి అమ్మిన లింగయ్య ఊరొదిలి వెళ్ళిపోయాడు. రాజయ్య పొలంలో దొరికిన లంకెబిందులవేగా, లేకపోతే వేరే ఏమైనా ఉన్నాయా? అయినా రాజయ్యకు దొరికిన లంకెబిందుల్లో బంగారం లేదు కదా. ఒకవేళ ఉన్నా అది లింగయ్య వారసులకే అందుతుంది కదా. ఆ చీమరాణికే అందుతుందన్నమాట. మరిప్పుడెలా? ఆ స్వామీజీ నిజమైన స్వామీజీ అయితే మార్గం అదే తెలుస్తుంది. అసలు రాజయ్య ఇంటికి వెళ్తే అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవచ్చు అంటూ బయల్దేరింది రాజయ్య ఇంటికి గంగమ్మ. అక్కడికి వెళ్లి ఎవ్వరికీ తెలీకుండా వరండాలోని కిటికీ వెనక నక్కి చూడసాగింది గంగమ్మ. లోపల గదిలో రంగయ్య, రాజయ్య, గణేష్ నిలబడి ఉన్నారు. కామాక్షి గ్లాసులో మంచినీళ్లు ఇస్తూ, తీసుకోండి మావయ్య. ఆ గ్లాస్ తీసుకుని, అమ్మా కామాక్షి, సమయం వచ్చిన వరకు నా నిజస్వరూపం, ముఖ్యంగా మీ అత్తకి తెలియకూడదనుకున్నాం కదమ్మా. నువ్వు ఇంట్లో అలా సడన్గా మావయ్య అన్నావేంటమ్మా?
అసలే మీ అత్త ఆవలించకుండానే పేగుల్లెక్కెడుతుంది. ఎప్పుడో ఇల్లు వదిలి వెళ్ళిపోయిన మీరు ఇన్నాళ్లకు తిరిగి రావడమే చెప్పలేని ఆనందం మాకు. ఆ ఆనందాన్ని తట్టుకోలేక అలా అనేశాను మావయ్య. ఈ విషయం తెలిస్తే గంగమ్మత్త ఎగిరి గెంతెయ్యాలి కాని ఏవైనా కిరికిరి చేస్తే అత్త పని నేను పడతానుగా. చీమల మందు పేరు చెప్పి మరోసారి ఫుల్గా పంచదార నీళ్లు తాగించేస్తాను. ఇదంతా వరండాలోని కిటికీలోంచి ఓరగా దొంగచాటుగా చూస్తూ విన్న గంగమ్మ, అమ్మా, వీళ్ళందరూ కలిసి ఇంత నాటకమాడుతున్నారా? స్వామీజీనే నా మొగుడు రంగయ్య. నాకు చీమల మందు అని బలవంతంగా పంచదార నీళ్లు తాగించి నేను భయంతో సగం చచ్చేలా చేశావు కదే. నీ పని చెప్తానుండు. సరేగాని కోడలా, మీ పొలంలో దొరికాయన్న లంకెబిందెలు పట్రా తల్లి. కామాక్షి పక్క గదిలోంచి 2 బిందెల్ని తెచ్చి రంగయ్య ముందు పెట్టింది. వాటిమీద గుడ్డని తీస్తూ, రంగయ్య బావా, ఈ లంకెబిందెలైతే దొరికాయి గాని వాటిల్లో ఆకులు అలమలు తప్ప ఏమీ కనబడలేదు మాకు. కాని కామాక్షి మాత్రం మణులు మాణిక్యాలు ఉన్నాయి ఇందులో అంటోంది. ఆనాడు గంగమ్మ కూడా చూసింది. ఆకులు అలమలు తప్ప ఇంకేం కనబడలేదు. విషయం నాకు అర్థం కావడం లేదు. అవునా, నన్నొకసారి చూడని అంటూ రంగయ్య బిందెల్లో చూశాడు. రంగయ్య కూడా ఆకులు అలమలు రాళ్ళు రప్పలు తప్ప ఏమీ కనబడలేదు. అవును రాజయ్య బావా, ఇందులో ఏమీ లేవు. మరి లింగయ్య పొలంలో లంకబిందులున్నాయని నాగదేవత చెప్పిందన్నావు కదా. ఆ పొలం నువ్వే కొన్నావు కదా. మరి ఇవి కాకపోతే లంకెబిందులింకేవైనా ఉండి ఉంటాయంటావా? అదేంటి మావా, 2 బిందెల నిండా మణులు మాణిక్యాలు నగలు నిండా ఉంటే నువ్వు కూడా రాళ్ళు రప్పలు ఆకులు అలమలు ఉన్నాయంటావేంటి? ఆనాడు గంగమ్మని వంచడానికి నేను కావాలనే ఆకులు అలమలు ఉన్నాయన్నాను. ఏంటమ్మా కామాక్షి, నీకు ఈ బిందెల్లో మణులు మాణిక్యాలు కనబడుతున్నాయా అని ఆశ్చర్యంగా అడిగాడు రంగయ్య. ఆ మాటకు రాజయ్య, గణేష్తో పాటు బయట వరండాలోని గంగమ్మ కూడా ఆశ్చర్యపోయింది. ఎవరికీ కనబడని బంగారం మణులు దీనికి కనబడ్డవేంటి అనుకుంటూ ఆశ్చర్యపోయింది గంగమ్మ. రంగయ్య కూడా అదే విషయాన్ని అడుగుతూ, రాజయ్య, వారసులకు తప్ప ఇంకెవరికీ దక్కదన్న లంకెబిందులు నీ బిడ్డ కామాక్షికి ఎలా కనబడుతున్నాయి? దీని మతలబేంటో నువ్వు వివరంగా చెప్పు. నీ అనుమానం నిజమే రంగయ్య బావా. మనకెవరికీ కనబడని లంకెబిందెల్లోని నిధులు కామాక్షికి కనబడుతున్నాయంటే ఆమె ఆ నిధికి వారసురాలు చీమరాణి కాబట్టి. ఆశ్చర్యంగా రంగయ్య, హా, అదెలా? ఆనాడు చీమరాణిని గంగమ్మ చంపేసిందిగా అనగానే, అనే అందరూ అనుకుంటున్నారు. కాని ఆనాడు వర్షపు నీటి కాలవలో గంగమ్మ తోసేసిన చీమరాణి చనిపోలేదు. వర్షపు నీటిలో కాలవలో కొట్టుకువచ్చిన చీమరాణి చెరువుగట్టు దగ్గర కొన ఊపిరితో ఉండగా నేనే కాపాడి పక్క ఊర్లో ఉన్న మా ఇంటికి తీసుకెళ్లి వైద్యం చేయించాను. అయితే చీమరాణిలాంటి డ్రెస్సు వేసుకున్న మరో పాప గంగమ్మ చీమరాణిని తోసేసిన నాలా దగ్గరే 2 రోజుల తర్వాత శవంగా దొరికితే చీమరాణే అనుకొని దహన సంస్కారాలు చేశారు. 2 రోజుల తర్వాత వివరాలు తెలుసుకున్న నేను లింగయ్య దగ్గరికి వెళ్లి విషయం అంతా చెప్తే చీమరాణితో పాటు తన 3 ఎకరాల భూమిని కూడా నాకే అప్పగించి మన ఊరొదిలి వెళ్ళిపోయాడు. నాగదేవత చెప్పిన వివరాలన్నీ నాక్కూడా చెప్పాడు. నేను చీమరాణికి కామాక్షి అని పేరు పెట్టి ఈ ఊరొచ్చి పెంచుకున్నాను. కామాక్షే చీమరాణి కాబట్టి ఆ నిధికి ఆమె వారసురాలు కాబట్టి తనకే నిధి కనిపించింది. నీకు చెప్తానన్న రహస్యం ఇదే బావా అనగానే వరండాలోని కిటికీ చాటు నుండి విన్న గంగమ్మ గుండెమీద చెయ్యేసుకుని, అమ్మ నా కోడలా, నా మీద పగ తీర్చుకోడానికి నా ఇంటికే వచ్చావా? ఇప్పటికైనా నేను నిన్ను వదల్ను, నీ పని చెప్తా అనుకుంటూ వెనక్కి తిరిగి వెళ్తుండగా రంగయ్యకి అనుమానం వచ్చి చూశాడు. మెరుపులా పక్కకి తప్పుకున్న గంగమ్మ కనిపించింది. కాని చూడనట్టే ఊరుకొని అందరితో కలిసి ఇంటికొచ్చాడు. గంగమ్మ ఏమీ తెలియని దాన్లా మంచం మీద పడుకుని ఉంది. ఇంటికొచ్చిన అందర్నీ చూసి రంగయ్యతో, స్వామి, లంకెబిందెల విషయమేవైనా తేలిందా?
గంగమ్మ వంక చూస్తూ, ఇంకా లేదు గంగమ్మ. రేపు పొలానికి వెళ్ళి చూడాలి. రేపు మీరు, మీ ముద్దుల కోడలు చీమరాణి బ్రతికుంటేనేకా పొలానికి వెళ్ళడానికి అనుకుంది గంగమ్మ. ఆ రాత్రి భోజనాలు చేసి అందరూ పడుకున్నారు. అర్ధరాత్రి 12 గంటలకు పిల్లిలా నెమ్మదిగా లేచిన గంగమ్మ ఓ మూలగా ఉన్న రోకలిబండను తీసుకొచ్చి పడుకున్న కామాక్షిని దాంతో చంపాలన్నట్టుగా పైకి వేసి కొట్టబోతూ ఉండగా, నిద్రపోతున్నట్టుగా నటిస్తున్న రంగయ్య లేచి తన మంచం పక్కనే చెంబులో ఉన్న నీళ్లు తీసుకుని మంత్రించి గంగమ్మపై చల్లాడు. అంతే, ఎలా ఉన్న గంగమ్మ అలాగే బిగుసుకుపోయింది. తెల్లారింది. అందరూ లేచారు. కంటిచూపు తప్ప ఒంట్లో కదలికలేని గంగమ్మను చూసి కంగారుగా, గంగమ్మత్తా, గంగమ్మత్తా, ఏమైంది? అలా బిగుసుకుపోయావేంటి? గంగమ్మ నోట మాటలేదు. మీ అత్తకి నోట మాట కదలిక లేకుండా నేనే చేశాను. నిన్ను నన్ను చంపాలని ఈ రోకలిబండ ప్లాన్ వేసింది. అందుకే మంత్రం వేసి ఇలా చేశాను. అవునా మావయ్య? అవునమ్మా. అది మంచిదాన్లా మారతానంటేనే దాన్ని నేను విడుదల చేస్తాను. రంగయ్య గంగమ్మకి మాట వచ్చేలా మంత్రించి ముఖంపై నీళ్లు చల్లాడు. వెంటనే గంగమ్మ, ఏవండి, నన్ను క్షమించండి. నేను నా గయ్యాళితనం వదులుకుని మిమ్మల్ని కోడల్ని కూడా ప్రేమగా చూసుకుంటానండి. నన్ను క్షమించండి అంది గంగమ్మ. పోన్లే మావయ్య, అత్తని క్షమించేయండి. రంగయ్య గంగమ్మని మామూలు మనిషిని చేశాడు. గంగమ్మ రంగయ్య కాళ్లమీద పడింది. అందరూ ఆనందంగా నవ్వుకుంటున్నారు. ప్రతి అత్త ఒకప్పుడు కోడలే, ఒక ఇంటి ఆడబిడ్డే. అత్తాకోడళ్ళు తల్లి కూతుళ్ళలా కలిసి ఉండాలని కోరుకుంటూ మరో సిరీస్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్.